అందరికీ తెలిసిందే. టీ గౌరీ, నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకి వెస్టేజ్లో సొంత ఆస్తి అండి. ఇవాళ నాకు ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, అత్త మమ్మల్ని ఆస్తుంది అనుకోండి, మనకి ఎవరైనా ఇంట్లో అంటే మనకి ఎవరైతే పెద్ద దిక్కున్నారో వాళ్ళేరు అనుకోండి, తర్వాత మా అత్త మామ ఏం చేస్తారంటే, నా తర్వాత మా పిల్లలకి మీ పిల్లలకి ఇస్తాం, లేకపోతే మీ పిల్లల తర్వాత మీ పిల్లలకి ఇస్తా ఉంటారు. మాకు ఇప్పుడు జరిగింది కూడా అదేనండి. ఏమంటే, ఒక 30 పొలం ఉంది, 3 ఎకరాలకు 2 ఎకరాల 25 అమ్మే 30 ఉంది. అయితే అది బాబుకి ఇస్తానంది మా అత్త. అప్పుడు ఆమె తనంతరం ఈ రోజు వెళ్ళి అసలు మాట్లాడితే ఇంకా నాకు నోట్లో మాటలు రాలేదు. ఇంకా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ 30 పొలం ఉంది అంటే ఇప్పుడు డబ్బులు అడగడానికి పిలిచారు దినం చేయడానికి ఖర్చులకి. అయితే నేను అన్నాను, మరి 30 తర్వాత ఇస్తాను, ఎక్కడుంది అమ్మేసామన్నారు. షాకింగ్ న్యూస్ అనమాట. నాకు తెలియదండి, ఎప్పుడు అమ్మారో తెలియదు. 15 లక్షలకు అమ్మేశారంట. అదేమంటే మా ఆడబిడ్డ అంటుంది, మా ఆడబిడ్డ చూసింది మా అత్తని ఇప్పుడు దాకా. ఏమంటుందంటే, ఆస్తిని మరి మా అమ్మకు బాగాలేదు, నాకు బాగాలేదు మొన్న, అందుకని మరి మా అమ్మ మంచంలో ఉంటే ఎవరు చూస్తారు, అప్పుడైనా అందుకని అమ్మేశాం. ఆస్తి ఎవరిదంటే అత్తయ్య గారికి మా అమ్మ నాన్న, అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్నకి ఒకటే కూతురు, ఆడపిల్ల ఒక్కటే, 11 ఎకరాలు ఉంది. అది ఎవరి వాటాలు వాళ్ళకి ఇవ్వకుండా ఆడపిల్లకు కూడా ఎకరం ఇచ్చారు. అంటే ఈ 30కి ఏం చేసిందంటే, అప్పుడు మాకు వచ్చే డబ్బులు పెట్టింది కాబట్టి మా ఆయనకి హాస్పిటల్ కాబట్టి ఆమె ఉంచుకుంది. అది నేను తర్వాత పిల్లలకి ఇస్తాలేమ్మా అంది. 33 నాటికి ఇచ్చిద్దిలే అనుకున్నా, కానీ శుభ్రంగా మంచి హ్యాండ్ ఇచ్చారు. ఏం లేదండి, ఏం అనలేకపోయాను కూడా, కథ ఏడుపు వచ్చింది. కానీ నేను ఒకటే చెప్తాను, అది ఎవరో ఆస్తి కాబట్టి నాకు రావాలా. అదే వెస్టేజ్లో నేను సంపాదించిన ఆస్తి 1 కోటి రూపాయలు. నేను అన్నాను, కౌలు ఎంత వస్తుంది 30 కంటే, 15,000 వస్తుంది, 20,000 వస్తుంది సంవత్సరానికి కదా అన్న. అవునంది. పర్లేదమ్మే, నువ్వు అమ్ముకున్నావు, అది కూడా ఆ సొమ్ము ఉందో లేదో నాకు తెలీదు, ఖర్చు పెట్టుకున్నా ఉందో నాకు తెలియదు, నేను ఇవ్వమని కూడా అట్లా. ఇప్పుడు ఇంకా మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటే అన్నా, దేవుడి దగ్గర ఇక్కడ నన్ను ఉంచలేకపోతే అతని వారెంట్లలో అతను నాకు వెస్టేజ్ వచ్చేది కాదు, నాకు ఈ అదృష్టం వచ్చేది కాదు. నేను కావాలంటే 10 మంది పోషించే స్థితిలో ఇప్పుడు దేవుడు నన్ను ఉంచాడంటే గాడ్ ఈజ్ గ్రేట్. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఈ ఆస్తి కానీ 30 పొలం కోసం నేను ఇక్కడే కూర్చొని, ఆ రోజు అత్తయ్య వద్దు నేను పెట్టలేను, నా కూతురే కావాలనుకుంది, వచ్చింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు పైన. నాకు ఒక ఆలోచన వచ్చింది, పైన రేకులు వేసుకొని ఓకేనా, ఇది పెట్టేసేసుకొని ఏసీ పెట్టుకొని పైన ఇది చేస్తారు కదా, పెట్టేసేసుకొని కింద రెంట్కి ఇచ్చుకున్నా. 20,000 వస్తుంది సంవత్సరానికి, 2,40,000 వస్తుంది. నీకు వస్తే మహా 20,000 వస్తుంది సంవత్సరానికి. అవును అంటే వాళ్ళు కోటీశ్వరులు, నేను కోటీశ్వరాలని అంటే వచ్చాక ఇల్లు కట్టుకున్నాక నేనే కోటీశ్వరాలని 10 లక్షలు చెప్పొచ్చు. నాకు మీరు అన్యాయం చేసినా దేవుడు నాకు అన్యాయం చేయలేదమ్మా, నాకు వెస్టేజ్ ఇచ్చాడు, వెస్టేజ్ పుణ్యం అంట, దేవుడి దగ్గర ఇల్లు కట్టుకున్నాను. వెస్టేజ్ నుంచి నాకు నెల ఇంట్రెస్ట్ వస్తుంది, వెస్టేజ్లో నేను బతకడానికి నాకు ఇది ఇబ్బంది లేదు. ఇప్పుడు అదే ఉద్యోగం చేసుకుంటే మీరు పిలిచారు, పిల్లగా నేను వచ్చేదాన్ని కాదు, నాకు కుదరదని చెప్పేదాన్ని. కానీ ఇక్కడ దేవుడు నాకు మంచి మేలు చేశాడు, నాకైతే ఇబ్బంది లేదని చెప్పేసి అన్నాను. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కదా, నువ్వు కోర్టుకి వేస్తే నీకే వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ఆస్తి పోయిందని ఒక పక్క బాధ ఉంది, ఎందుకంటే lakhs of rupees. కానీ పోతే పోయిందిలే, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరిని అంటే వాళ్ళ ఆస్తి మా అత్త ఆస్తి కాబట్టి ఆమె పెట్టుకుంది. ఇక్కడ నాకేమనిపించిందంటే, నేను అదే చెప్పొచ్చు అనమాట, ఇప్పుడు మీరు నన్ను కదిలిటాకు కూడా లేదు కదా, నన్ను ఏమైనా అడగటానికి కూడా ధైర్యం లేదు కదా అని. అంటే వాళ్ళు షేరింగ్ వేసుకోమన్నారు, తల 15,000 అన్న ఏదో ఖర్చు పెట్టామన్నారు కదా, 1,00,000 రూపాయలు నేనే ఖర్చు పెడతా, నా పొలం నాకేండి అన్న మాటలేవు వాళ్ళకి. అంటే చూడండి, ఆస్తి ఉంది ఎప్పుడుకో ఇస్తా ఉంటారు, అది గ్యారంటీకి ఇస్తారులేదు తెలియదు. కానీ వెస్టేజ్ అనే ఆస్తి నేను సంపాదించిన ఆస్తి, 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నా, అది నా పిల్లలకి ఇప్పుడే ఇస్తానికి నేను నిజంగా అండి ఇప్పుడే అనుకుంటాను తేజాకి రాసేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే అది నా సొంత ఆస్తి కాబట్టి రేపొద్దున ఏమో ఎట్లా ఉంటుందో తెలియదు కదా. కాబట్టి అలాగే ఉంటది, మన సొంత ఆస్తి మనకున్నట్టు రేపొద్దున ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు వాటి మీద ఆశ పెట్టుకుంటే అది మాత్రం మన దాకా వస్తుందని గ్యారంటీ అయితే లేదు, గ్యారంటీ 100% లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వెస్టేజ్ నమ్ముకుంటే గ్యారంటీగా 100%కి 200% 1,00,000 రూపాయలు ఇన్కమ్కి వెళ్తే మీరు కడుపులో కలుగుని ఇంట్లో ఉన్నా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 1,50,000 వస్తుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. నెలకి 50,000 1,00,000 రూపాయలు వస్తుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? దానికోసం ఫౌండేషన్ వేసుకొని బిజినెస్ చేయండి, స్టార్ట్ చేయండి, మీటింగ్ రండి అంటే ఇంతక పక్కి సార్ ఫోన్ చేస్తే మన గుంటూరు మీటింగ్లో కనిపించి ఆ రోజు నుంచి ఈ రోజు 6 రోజులు ఇంటికి వాళ్ళు వెళ్తున్నారంట. చూడండి ఆ బ్రదర్ ఎంత పెయిన్ తీసుకొని 6 రోజులు ఇంటికి వెళ్లకుండా బిజినెస్ పని మీద తిరుగుతున్నారంటే
ఏమండి వాళ్ళకి బిజినెస్ అంటే ఎంత ఎంత పిచ్చి ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంఎస్ఆర్ కూడా ఎన్ని మీటింగ్లు, 4 మీటింగ్లు, ఇంత ఎండలో 4 మీటింగ్లు పెట్టారు. ఎక్కడంటే అక్కడ మీటింగ్స్. కానీ మనకు కొంతమంది మీటింగ్స్ అంటే ఇంట్లో బయటికి రావు. అసలు మీటింగ్ అంటే ఎండ అంటావు. ఎండ అక్కడికి వెళ్ళి కూర్చొని మరి ఈ వచ్చే వాళ్ళందరూ ఎలా వెళ్తారు? పోనీ ఎండ మనకు ఒకరికి ఉంది ఎండ అని చెప్పేసి బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ట్రైన్ డ్రైవర్లు, బస్సు అని ఇంట్లో ఉంటే నడిచిద్దా అసలు? ఏ ఒక్క షాప్ అని క్లోజ్ ఉందా? జ్యువెలరీ కానీ లేకపోతే బట్టల షాప్ క్లోజ్ ఉన్నాయి ఎండని. కానీ వెస్టేజియన్స్ కి మాత్రం పనిచేయడానికి కష్టపడే వాళ్ళకి మాత్రం మనం ఏమనిపిస్తాం అంటే అమ్మో ఎండగా ఉంది, మనం ఎక్కడ చేస్తాం, ఎక్కడ వెళ్తాం, ఇది ఒకటి మాత్రం అనుకుంటాం. కానీ నిజంగా డిసైడ్ అయితే మనకి ఎండ అనిపించదు. కాబట్టి మీరు ఒకటే అంటాను, నేను ఎవరి కోసం బిజినెస్ అయిద్దండి. రియల్ లైఫ్, నా లైఫ్ మాత్రం మీకు చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎందుకు నాకు పర్సనల్ చెప్తానంటే కొన్ని అనుభవాలు వస్తాయి. అమ్మో రేపొద్దున ఏదో ఆస్తి వస్తుందని కూర్చొని ఉంటే ఆస్తి రాకపోతే రేపొద్దున నా పిల్లలు అనాథలు అయిపోతారు. ఏమి ఓకేనా? కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఆస్తి ఇచ్చిన ఇవ్వకపోయినా నాకంటూ ఓన్ ఆస్తి వెస్టేజ్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. కడుపును పుట్టిన బిడ్డలే మన బిడ్డలే కానీ చెప్తున్నా. ఇప్పుడు ఆ బిడ్డలకి న్యాయం చేయాలి. చాలా మంది అంటారు కదా మేడం మరి మీకు ఓలాకి వస్తుంది అంటున్నారు, మంచి బంగారం వేసుకోరు, మంచి పట్టు చీరలు కట్టుకుని తిరగరు, ఇప్పుడు ఆ గ్రీన్ సారీ వేసుకుని తిరుగుతారు. మనం మా ఫ్రెండ్ అడిగింది కుమారి, ఏమ్మా బంగారు తల్లి నేను బంగారం వేసుకుని తిరిగితే ఏంటి నా లాభం అంటే చూసే వాళ్ళకి అఫీషియల్ గా ఉంటది. ఓకే కరెక్టే కాదని. ఇప్పుడు నేనన్నాను కదా మీరు ఎంతమంది ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా సొంతగా ఇల్లు కట్టుకున్నారు, సొంత ఇల్లులు ఉన్నాయో మీకు తెలుసు. ఓకేనా? ఉన్నవాళ్ళు నాకు సొంత ఇల్లు ఉంది మేడం అని చెప్పేసి చెప్పొచ్చు. నేనన్నాను కదా నీ సొంత ఇల్లు ఉందబ్బా అంటే ఉందని. ఎవరు కట్టారన్నా? వాళ్ళ తాత కట్టారు, వాళ్ళ అమ్మ కూడా కట్టారు, తాత వాళ్ళు ఆర్టీసీ కలిసి దానికోసమే కోట్లో వేజం వేసుకొని వాళ్ళ మామయ్య వాళ్ళు అమ్మాయి కొట్టుకుంటున్నారు. చూడండి అంటే నేనన్నాను నువ్వు చూస్తున్నావు నన్ను స్టార్టింగ్ లో రేకుల ఇంట్లో ఉన్నా, తర్వాత అదే ఇల్లు అంటి వాళ్ళ దగ్గర 12 సంవత్సరాలు మళ్ళీ డాబాల పైన ఉన్నా, తర్వాత సొంత ఇల్లు కింద వేసా, ఇప్పుడు పైన వేసా. 1 కోటి రూపాయలు పెట్టి ఎంత బంగారం కొనొచ్చబ్బా అన్న. నిజమేలే అంది. అవునా? మొన్న మా పాపకి 5 లక్షలు పెట్టి కారు స్టాక్ పాయింట్ దాన్ని పెట్టి కారు కొనొచ్చు లేదా? కొనొచ్చు. కానీ నేనేం ఆలోచించానంటే నా పిల్లలే నాకు బంగారం. పిల్లల భవిష్యత్తు బాగుంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో మనం ఉన్నా లేకున్నా వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు మన వెస్టేజ్ లో కష్టపడకుండా ఎక్కడో మనసు శక్తి పెట్టేసి 12 గంటల పొద్దున్న సాయం దాకా పని చేసి నెలకొచ్చి 40,000 వచ్చినా, నెలకి 40,000 సంపాదించిన, శరీరంతో సంపాదించ అంటే మైండ్ అక్కడ మన మైండ్ సెట్ పని పెట్టట్లా. తల కింద నుంచి కింద భాగం వెంకట సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఈ కింద భాగం నుంచి పని చేసి 12 గంటలు పని చేస్తారు. జ్యువెలరీ షాప్ లో కానీ ఏ షాప్ లో అయినా ఎక్కడైనా సరే. ఓకేనా? 12 గంటలు పని చేస్తే 20,000, 30,000, 10,000 దగ్గర నుంచి స్టార్టింగ్. 1 నెల 2 నెలలు 3 నెలలు నువ్వు పని చేయకపోతే ఇన్కమ్ ఏది లేదు. నీ వయసు ఎప్పుడు మనకి వయసు ఉంటుంది కానీ ఓపిక ఉండదు. అప్పుడు పరిస్థితి ఏంటి? వెస్టేజ్ ఎవ్రీ గ్రీన్ నీకు 5 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ లాంగ్ కూర్చుని తినొచ్చు. నేనైతే నీ మిత్రు ప్రూవ్ చేసి మేము చేస్తున్నాం. స్టార్టింగ్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే అసలు ఎక్కడండి 10,000 తీసుకునే వ్యక్తి ఉన్నారా? నేను స్టార్ట్ చేసినప్పుడు 10,000 తీసుకునే వ్యక్తి ఉన్నారా? లేరు. పోనీ 1 లక్ష రూపాయలు ఈ లేడీ 1 లక్ష తీసుకుంటుంది, కారు కొనాలు ఉన్నారా? లేదు. స్టాక్ పాయింట్లు ఉన్నాయా? లేవు. పోనీ ఇక్కడ అన్ని లేకపోయినా ఐడి చేయాలంటే ఆన్లైన్ లో అవనే అవ్వదు. ఓటీపీలు ఆన్లైన్ లేనే లేదు. మీ దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు తీసుకోవాలి, మీ చేత ఒక అప్లికేషన్ ఫామ్ లో సైన్ చేయించాలి, మళ్ళీ తీసుకొచ్చి డిఎల్సిపి వాళ్ళే ఐడి చేయాలి. ఎంత కష్టమో తెలుసా? 1 డే పడుతుంది ఒక ఐడి చేయడానికి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 5 years బ్యాక్. ఇప్పుడు మీకు ఎలా ఉందండి? చక్కగా అట్టిగా వచ్చి పెట్టి నోట్లో పెట్టినట్టు ఐడి ఇస్తే ఓటీపీ వస్తుంది, ఐడి అయిపోతుంది. ఓకేనా? ఫోన్ ఎదురుకుంటే 2 నిమిషాల్లో ఐడి అయిపోతుంది. ఫోన్ లో మాట్లాడి చేస్తే 10 నిమిషాలు అవుతుంది, అది 5 నిమిషాలు. ఓకేనా? ఒకప్పుడు స్టాక్ పాయింట్ లో చూపించుకోవడానికి లక్షలు తీసుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు నా టీంలోనే ఎంత మంది. ఓకేనా? ది గ్రేట్ లీడర్ సార్ది 13 లక్షలు ఎంఎస్ఆర్. ఆ టీంలో బీబీ మేడంది 4,50,000. 2వ తరగతి చదువుకున్న మేడం 4 లక్షలు తీసుకుంటుంది. నేను అనుకుంటాను నాకు ఇంతే వస్తుంది, వాళ్ళకి అంత వస్తుంది, నాకెందుకు రాదు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. ఎవరు నేను అడగను, నువ్వేంటి రాలేదు, నువ్వేంటి చేయలేదు, నువ్వేంటి. నా బాధ ఏంటంటే ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అని బాధ వస్తుంది. ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు? ఎందుకు ఇక్కడ డబ్బు ఉందా లేదా, అందరు తీసుకుంటున్నారు లేదా, మనం ఎందుకు తీసుకోలేకపోతున్నా, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు?
వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేయట్లేదు. ఓకేనా? జస్ట్ వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి తేడా ఏంటి? ఇప్పుడు నేను అదే చెప్తానండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్తే మీరు రండి, మీరు జాయిన్ అవ్వండి, మీరు ప్రోడక్ట్ వాడండి అని చెప్తాం. కానీ తెలంగాణలో కానీ వీళ్ళ సిస్టమ్ కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఫస్ట్ నేను నీ దగ్గరికి రావాలి, హోమ్ మీటింగ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఆఫీస్కి రా, ఐడి తీసుకొని ప్రోడక్ట్ ఏదో ఒకటి పర్చేజ్ చేయి, నీకు నచ్చితే నేను వచ్చి హోమ్ మీటింగ్ చేస్తా. ఇదే జరుగుతుంది, అవునా? ఇప్పుడు చూడండి, పొద్దున్నే పాంప్లెట్ పట్టుకొని ఒక అతను వచ్చారు, తర్వాత ఇంకొక 2 పిల్లలు వచ్చారు. వాళ్ళకి ఎంత ఇస్తారు సాలరీ అంటే ఒక 10,000 అంట. 10,000 కోసం పాంప్లెట్ పెట్టుకుని ఇల్లు తిరుగుతున్నారమ్మా, ఇట్లా బిజినెస్ చేసుకోమంటే వీళ్ళు అదే సాలరీ ఇస్తారు మేడం, నెల వస్తాయి, ఎప్పటికో వస్తాయి అంట. అంటే అది మైండ్ సెట్ ఏమైంది, అలా ఫిక్స్ అయింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే, ఈ వెస్టేజ్ లో ఎవరిని మీరు జాయిన్ చేసినా ఒకటే చెప్పండి, మీరు ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఎక్కడికి డిఎల్సిపిలోకి వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు నేను ఖాళీ ఉంది అనుకోండి, ఎక్కడ మీటింగ్స్ లో ఏం చేస్తా, డిఎల్సిపిలోకి వెళ్ళి కూర్చుంటా. ఈ గుంటూరులో ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తా, డిఎల్సిపిలో ఉన్నాను, వచ్చి కలిస్తే కలవండి అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తా. ఎవరిని వచ్చారనుకోండి మాట్లాడేసి వస్తా. లేదా ఏవైనా మధ్యాహ్నం దాకానే డిఎల్సిపిలోకి వెళ్ళి ఏమైనా ప్రోడక్ట్ ఉంటే పర్చేజ్ చేసి, ఒక్క పర్సన్ అయినా కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏమవుతుందంటే, ఇంట్లో కూర్చుంటే ఇంటి వాతావరణం, ఆ పని ఈ పని అనేది ఉంటుంది. అదే ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, హ్యాపీగా ఆ మైండ్ సెట్ లో ఉంటాం, ఎవరో ఒకరికి ఫోన్ చేస్తుంటాం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరో ఒకరు వస్తుంటారు, చూస్తుంటాము. మనకేంటంటే ఇంకా అక్కడ ఉండే ఫీలింగ్, అక్కడ ఉండే వాతావరణం వేరు. నేను అలా చేస్తా. అలాగే నేను చీరాలు వెళ్ళేటప్పుడు ఒక 2 కలిశానండి. 2 ఆటోలో చెప్పాను నిన్న మీకు. ఓకే, వాళ్ళ పొద్దున్నే అమ్మాయి కాల్ చేసింది కూడా, మదర్ తెరీసా అనే అమ్మాయి. అక్క కాన్సెప్ట్ చెప్తావు కానీ, చెప్తాను తల్లి, వాళ్ళ ఆఫీస్ మీటింగ్ ఉంది వస్తావంటే, ఇవాళ డ్యూటీకి వెళ్ళాక నేను సెలవు పెట్టాను కదా, ఇంకో రోజు వస్తానంది. అంటే చూడండి, ఒక 10 మందికి చెప్తే మనకు తెలిసిన వాళ్ళే కదా, తెలియని వాళ్ళకి చెప్పిన 10 మంది చెప్తే ఒక్కళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. మన గ్రూప్ లోనే ఒకళ్ళు ఉన్నారు అట్లా, నాకు ట్రైన్ లో పరిచయం అమ్మాయి దుర్గా భవాని గారు. ఓకేనా? దుర్గా భవాని మేడం ఏంటంటే, ట్రైన్ లో వాళ్ళ మేడం వాళ్ళను అన్నవరం వెళ్ళి వస్తున్నారు, అంతే కదా మేడం? ఆ మేడం గారు అన్నవరం వెళ్ళి వస్తున్నారు. నేను జస్ట్ దిగేటప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ నా విజిటింగ్ కార్డు ఇచ్చేసి దిగేటప్పుడు ఫోన్ నెంబర్ తీసుకొని మేడం ఎక్కడికి వెళ్ళి వస్తాను ఇలా సంగతి అంది. ఎక్కడ అంటే రామచంద్రపురం పక్కన ఊరంది. మేడం గారు ఓకే మేడం, ఇట్లా రామచంద్రపురం నుంచి ఎడ్లపాడు ఏదో, ఏ ఊరు మేడం? దుర్గాభవాని మేడం. అయితే నేను మేడం గారికి చెప్పి, నేను భవాని గారికి కాల్ చేసి చెప్పాను ఇట్లా సంగతి అని. ఇప్పుడు మేడం చూడండి ఎంత ఇంట్రెస్ట్, నిన్న కూడా మాట్లాడారు కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం చేస్తాను. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎనమదల ఎక్కడ పరిచయారు మేడం మీరు నాకు? నేనండి ట్రైన్ లో కనిపించారండి మేడం గారు. దిగిడి 10 నిమిషాలు దిగిపోతున్నాను, 5 నిమిషాల్లో దిగిపోతున్నప్పుడు పరిచయం అయ్యారు మేడం గారు మీరు. అవును, పరిచయం గారు మీరు నెంబర్ ఇచ్చారు, ఇలాగని చెప్పారు, అంతే ఇంట్రెస్ట్ ఉండి నేను జాయిన్ అవ్వాను మేడం. జాయిన్ అయ్యారు. రోజు జూమ్ మీటింగ్ వస్తున్నారు మేడం గారు పొద్దున. అవునండి. ఇప్పుడు మీటింగ్ వెళ్ళబోయిన కానీ జూమ్ మీటింగ్ వచ్చి నేర్చుకుంటున్నారు, మంచి ఇంట్రెస్ట్ ప్రోడక్ట్లు ఇస్తున్నారు. లాస్ట్ మంత్ ఫాస్ట్ గా 8% అయ్యారు. డైరెక్ట్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు, నన్ను రమ్మన్నారు, మొన్న వెళ్ళలేదు. కానీ రేపు ప్లాన్ చేసుకున్నాం, కానీ రేపు మరి ఇంకా నాకు కాల్ చేసి చెప్పలేదు. ఓకేనా? అంటే చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు. మేడంకి ఏమన్నా నాకు తెలుసా? లేదు. అట్లా నాకు పరిచయం గనుకొండలో కూడా ఒకళ్ళు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు, రామయ్య గారని. ఏం లేదు, జస్ట్ చెప్పన్నానే అండి, మనం పరిచయం చేసుకుని మాట్లాడచ్చు. మన అయినోళ్ళే రావాలని లేరు, రారు కూడా అయినోళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఓకేనా మేడం, గ్యారంటీగా 1 lakh ఇన్కమ్కి వెళ్తారు. కొంచెం వెయిట్ చేయండి, టైం పట్టినా కూడా సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? అలాగే మనకి కూడా నేను ఈరోజు ప్లాన్ చెప్తాను, తప్పకుండా చెప్తానండి. మీకు ఒక ఫోటో పెట్టాను కదా ఈరోజు. ఓకే, ఆ ఫోటో ఏంటంటే ఇంట్లో ఫోటో అండి. ఇంట్లో ప్రొడక్ట్స్ అన్ని నేను తెచ్చాను కదా. అయితే ఈరోజు ఏంటంటే నేను ఏమేమి ప్రొడక్ట్లు ఉన్నాయో నేను గొల్లపూడి పంపిద్దామని చెప్పేసి మొత్తం తీసి పక్కన పెట్టేసి సర్దాను అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం ఎవరికైనా కస్టమర్ కి ప్రొడక్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాటికి వీటికి డిఫరెన్స్ చెప్పాలి. అసలు ఏంటి వెస్టేజ్, అసలు వెస్టేజ్ ప్రొడక్ట్ ఎందుకు యూజ్ చేయాలి? ఏం మేడం, మొన్నటిదాకా సంతూర్ వాడాను, మొన్నటిదాకా ఆ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేశాను, ఇప్పుడు కొత్తగా నన్ను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసమంటే నాకు నేను యాడ్ యూజ్ చేయమంటారు అంటేనా? చూడండి లీడర్స్, ఇప్పుడు మనకైతే ఇదిగోండి ప్రోడక్ట్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ప్రొడక్ట్స్ నేను చూపించాను కదా మీకు. ఎప్పుడు ఇందాక ఒక ఫోటో పెట్టాను మీకు. ఫోటో ఎందుకు పెట్టాను అంటే జూమ్ మీటింగ్ లో మీకు పెట్టేటప్పుడు
ఇవన్నీ కూడా నేను పెట్టినప్పుడు ఫొటోస్ మీకు జూమ్ మీటింగ్ లో పెట్టిన గ్రూప్ లో పెట్టిన అందుకే జూమ్ మీటింగ్ చేసేటప్పుడు చూపించాను. ఓకేనా? వాటర్ ప్యూరిఫైర్ ఇంట్లోనండి. ఓకే, వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్స్ ఇవన్నీ ఇవి కొన్ని రకాల ప్రొడక్ట్స్ బయట ఎందుకు వాడాలి, మనం ఎందుకు వాడద్దు అని చెప్పేసి ఒక 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు బిజినెస్ ప్లాన్ చెప్తాను. ఓకే, ప్లాన్ కూడా నేను ఒక 10 minutes లో క్లోజ్ చేస్తాను. మీరు గమనించండి, ఒక కొత్త ఇప్పుడు నేను దుర్గా గారికి ఏం చెప్పారంటే మాకు మంచి బిజినెస్ ఉంది అని చెప్పాను, ప్రోడక్ట్ చెప్పాల. అంటే ఎవరికైనా కొత్త పర్సన్ చెప్పాలంటే నేను బస్ లో కలిసిన వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికైనా ఏం చెప్తారంటే మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, తీసుకొని యూస్ చేయని చెప్తా. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ప్రోడక్ట్ బిజినెస్ అది అమ్మాలి, అమ్మించాలి, కొనాలి, కొనిపించాలి, ఇవన్నీ నడవండి, నెట్వర్క్ అండి అంటారు. నేనేం చెప్తారంటే ఇవన్నీ చెప్పను. సరే అండి, మీరు సబ్బు, పేస్ట్, టీ పొడి, వంట నూనె, ఈ టాల్కము ఇవన్నీ మీరు యూజ్ చేస్తారా లేదా? ఓకేనా? అడుగుతాను. పేస్ట్ పొద్దున్న లెగిస్తే మనకి ఏం కావాలి? పేస్ట్ కావాలి. సోప్స్ లో 4 ఫ్లేవర్ సోప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? సోప్స్ లో వచ్చేటకే ఈ యొక్క 3 ఉన్నాయి. ఏంటి? నీమ్ సోపు, క్రీమీ క్లీనింగ్ బార్ సోపు, ట్రూ మ్యాన్కిట్ జెంట్స్ వచ్చే సోప్. ఓకే, సోప్స్ మీ దగ్గర ఉన్నాయి, నేను సంతూర్ వాడుతున్నాను కదా అంటారు. మీరు చెప్పండి, ఎవరైనా సంతూర్ సోప్ వాడుతున్నాం, ఓకే, సంతూర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 సోప్స్ లో 3 కేటగిరీస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఓకేనా? అంటే గ్రేడ్ 1 సోప్స్ ఏంటి అని అంటే డాక్టర్స్ ఏదైతే స్కిన్ ప్రాబ్లమ్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మనకి రిఫర్ చేసేది గ్రేడ్ 1 సోప్. ఆ సోప్ ఎంత ఉంటుంది అని అంటే మినిమం 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఓకేనా? అది మళ్ళీ కెమికల్ ఇంక్లూడ్ ఉంటుంది. అక్కడ మనకి TFM టోటల్ ఫ్యాటీ మ్యాటర్, ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ 76 ఉంటుంది, గ్రేడ్ 1 సోప్ అంది. ఓకే, అంటే చూడండి, నేనేం చెప్తానంటే బయట సోప్ ఓకేమో వాడుతున్నారు, మంచిదే. కానీ మనకి బయట సోప్ వాడినంత వరకు స్కిన్ బాగు చేయడానికి, స్కిన్ మీద ఉన్న మురికి పోవడానికి వాడుతున్నాం. కానీ బయట అలా చేస్తున్నాయి అంటే చేస్తున్నాయి, కానీ బయట వాటిలో చాలా మందికి ఏంటంటే ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే తగ్గట్లేదు, లేదంటే ఒక సోప్ వాడేటప్పుడు దీని వాల్యూ తెలియట్లేదు. బయట సంతూర్లో బ్లీచింగ్ కలుపుతారు, అవునా? కాబట్టి వాడినప్పుడు కొంచెం తెల్లగా వస్తారు. ఒక 3 రోజులు 4 రోజులు మానేయండి, లేకపోతే ఒక వారం మానేయండి, బ్లాక్ వస్తుంది ఫేస్. ఎందుకు? ఆ బ్లీచింగ్ వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి గ్రేడ్ 2 కింద ఇచ్చారు సోప్ ని. గ్రేడ్ 1 అయితే మాత్రం దానిలో కెమికల్ ఇంక్లూడ్ ఉండకూడదు. ఓకేనా? తయారీ నిమిత్తం ఏదైతే వాడతారో అవి మాత్రమే. మన దగ్గర సోప్ లో నీమ్, తులసి, పుదీనా సోప్ ఉన్నాయి. ఓకేనా? ఈ 3 ప్రొడక్ట్ ఉన్నాయి. ఈ సోప్ లో నీమ్, తులసి, పుదీనా అంటే మన బాడీ స్కిన్ ని స్వెటింగ్ స్మెల్ రాదు, 6 hours వరకు చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. బై బర్త్ చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చండి. క్రీమీ క్లీనింగ్ బార్ సోపు, ఇక కుంకుపు, ఆలివా తేనె ఉంటుంది, ఇది వాడితే చాలా బాగుంటుంది సోపు. పిల్లలకి ఇప్పుడు జాన్సన్ బేబీ సోప్స్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకు చేశారు? కెమికల్ అయితే బ్యాన్ చేయరు కదా. ఇప్పుడు అదే మన కంపెనీ 20 సంవత్సరాల నుంచి ఏ ప్రోడక్ట్ అయినా సరే బ్యాన్ చేశారా? ఏ ప్రొడక్ట్ అయినా 20 సంవత్సరాల నుంచి మన ప్రొడక్ట్ కంపెనీ ఇచ్చినప్పుడు గ్యారంటీగా చూడండి 100% ఇక్కడ మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత మనకి వచ్చినాక 2 మ్యాన్కిట్ లో సోప్స్ ఉన్నాయి. కలర్ రావాలన్నా లేకపోతే జెంట్స్ కి స్కిన్ వేరు, మన స్కిన్ వేరు, వాళ్ళ స్కిన్ కి తగ్గట్టు మనకి ఇక్కడ ప్రొడక్ట్ అనేది తయారు చేశారు. ట్రూ మ్యాన్కిట్ సోప్ 100 రూపీస్. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ట్రూ మ్యాన్కిట్ లో స్పెసిఫిక్ గా జెంట్స్ కి. తర్వాత మనకి ఇంకో సోప్ ఉంది, క్రీమీ క్లీనింగ్ బార్ సోప్. ఓకేనా? ఇట్లాగా అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. తర్వాత పేస్ట్ ఉంది, నీమ్, తులసి, పుదీనా. బయట పేస్ట్ లో ఏముంది? ఉప్పు ఉందా అంటారు. ఉప్పు కాదు, అందులో నికోటిన్ ఉంది. ఏముంది? నికోటిన్ అంటే 5 సిగరెట్లు తాగితే ఎంత డేంజరో అంత డేంజర్ నికోటిన్ పదార్థం. కూడా కోల్గేట్ పేస్ట్ పెట్టి వాళ్ళని ఎలా అంటే ఇంకా దానికి ఎడిట్ అయిపోతారు. మనమైనా సరే తెలియక ముందు వాడాం. ఒకప్పుడు బొగ్గు వేసి పళ్ళు తోమారు, ఒకప్పుడు మళ్ళీ ఇది వేపతో పళ్ళు తోమారు, కానీ పళ్ళకు స్ట్రాంగ్ ఉన్నాయి. ఆ వేప రసం కడుపులోకి పోయి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి కాదు. ఓకేనా? జీర్ణ వ్యవస్థ బాగుండేది. కానీ ఇప్పుడు పేస్ట్లు వచ్చి బ్రష్లు ఎప్పుడు వచ్చినాయితే వీరికి ఒక పండి డాక్టర్ వచ్చారు, అవునా? అప్పుడైతే డాక్టర్ విలేజ్ కి వెళ్ళే వాళ్ళంటే ఎవరిని పేషెంట్స్ ఎదుర్కొంటూ. కానీ ఇప్పుడు సినిమా హాల్ అయినా కూడా హౌస్ఫుల్ ఉండట్లేదేమో, కానీ డాక్టర్స్ ఏదైతే హాస్పిటల్ పెట్టారో, కొత్తగా ఈ మూల హాస్పిటల్ పెట్టారు, అది కూడా హౌస్ఫుల్. పొద్దున అపాయింట్మెంట్ తీసుకుంటే సాయంత్రం అంట. మరి ఎంత దారుణం అంటే ఎక్కడన్నా హాస్పిటల్కి ఉన్నంత ఇది అనమాట. ఇప్పుడు ఫేమస్ ఇంకో దానికి లేదు, డిమాండ్ అంత ఉంది. ఎందుకు? ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. ఇక్కడ సంపాదిస్తున్నాం, తీసుకెళ్లి హాస్పిటల్లో పెడుతున్నాం.
కాబట్టి కస్టమర్ ని కింగులు దేవుళ్ళు అంటారు, కానీ దోచుకునేది పెద్ద పెద్ద ఇట్లాంటి చిన్న సబ్బులు, టీ పొడులు, పేస్ట్ కంపెనీ వాళ్ళు. అది ఎలా కూడా నేను ప్లాన్ లో చెప్తాను, ఓకేనండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సోప్స్ పేస్ట్ తీసుకుంటే మనకి నీము వేపాయిలు ఉంటుంది మన పేస్ట్ లో. ఇది హ్యాపీగా మన ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి మనకి వంట నూనె. పేస్ట్ చేసాము, స్నానం చేసాము, తర్వాత వంట చేసుకోవాలి. వంటకి బయట వాడే ఎన్ని ఆయిల్ అండి. ఇది మనది రైస్ బ్రాన్ ఆయిల్, టౌన్ నుంచి తీశారు. మీకు రీజన్ కూడా చెప్తా, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా మనం ఎఫెక్ట్ కంపెనీస్ ఇవ్వగలదు ప్రైస్ కి, బయట వాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ చేయగల ప్రైస్ కి ఇవ్వలేకపోతున్నారని. ఎందుకనంటే సపోజ్ ఇప్పుడు చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నాము. బయట సన్ఫ్లవర్ ఉంది, ఎన్ని కేజీలు సన్ఫ్లవర్? కేజీ 170 రూపాయలు, మన రాకెట్ 200 వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ మనకి సన్ఫ్లవర్ అనేది మీరు చూసుకున్నట్లయితే 150 రూపాయలు 150 రూపాయలు వరకు ఉంది. 3 కేజీలుగా సన్ఫ్లవర్ గింజలు ఆడిస్తే 1 కేజీ నూనె. కేజీ సన్ఫ్లవర్ గింజలు ఎంత అండి? 300 రూపాయలు, అంటే 900. మరి పట్టించినందుకు ఒక 100 రూపాయలు, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి మన మీద జాలి, దయ, ప్రేమ ఉండి 200కి 150 ఇస్తున్నారా? 5% మాత్రమే ఫ్లేవర్ కోసం ఒక 10 గింజలు వేస్తారేమో, కానీ దానిలో సన్ఫ్లవర్ ఉండదు, శనగ నూనె ఉండదు. అవునా? కెమికల్ అని తెలుసు, కానీ మనకేంటంటే టీవీ యాడ్ చూసి దానికి ఇంకా అట్రాక్ట్ అయిపోయి అది మాత్రం తెచ్చుకుంటాం. చాలా మంది అంటారు కదా, ఎందుకు మేడం చిన్నప్పటి నుంచి మన వాళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు మనం వాడుతున్నాం. చిన్నప్పటి నుంచి వాడుతున్నారు మన తాతలు, నాన్నలు, కానీ వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. అవునా? హెల్తీ ఫుడ్ తిన్నారు. కానీ ఇప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం, ఎంత ఇది హెల్తీగా ఉన్నాం, ఒకసారి ఆలోచిద్దాం. అంటే కెమికల్, బయట ఉప్పు, పప్పు, పంచదార కూడా ఇంట్లో కెమికల్. అవునా? ప్రతిదీ ఇది మార్చాలంటే ప్రభుత్వం చేతిలో ఉంది, కానీ వాళ్ళు కూడా బిజినెస్ నడవాలి కాబట్టి లక్షల కోట్లు తీసుకొని చెప్పేసి ఆ కోట్లు తీసుకొని వీళ్ళు చేసింది ఆడింది ఆట, పాడిందే పాట. ఇంకా మనిషి ఎలాగా జీవనశైలి కొనసాగించాలి, ఓకేనా? రైతులను ఫెర్టిలైజర్స్ వాడతారు, వాటి వల్ల భూమి పొల్యూట్ అయిపోయింది. ఓకే, కాబట్టి ఇక్కడ మన దగ్గర ఈ వాట నూనె, మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ టౌన్ నుంచి తీశారు. ఇది రీజనబుల్ గా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇది మామూలు బయట కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకొని వచ్చినాక టీవీలో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది అంటే థిక్ గా ఉంటుంది. చూడండి మీరు, థిక్ గా ఉంటుంది అంటే చిక్కగా తేనెలాగా థిక్ గా ఉంటుంది. ఇది 2 లీటర్స్, మీరు 3 లీటర్స్ పట్టే ప్లేస్ లో 2 లీటర్స్ సరిపోతుంది. ఇది B12, ఓకేనా? మరి టౌన్ నుంచి తీశారు. తౌడు కూడా ఏంటంటే బియ్యం పొట్టు బాగా ఆడిస్తారు కదా, ఆడించినాక పొట్టు తీసేసి పాలిష్ పట్టుకిస్తారు. దానిలో ఏముండదు, ఆ బియ్యంలో పిండి పదార్థం మాత్రమే ఉంటది. ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్ లో ఏముంటది అంటే B12 ఉంటది, ఒమేగా 3 ఉంటది, 32 రకాల పోషకాలు ఉంటది. ఈ విటమిన్, డి విటమిన్, కదా ఏ విటమిన్ కంటి సమస్యలు కూడా ఎక్సలెంట్ పనిచేస్తుంది. మన మధ్య సత్యనారాయణ ఒక వీడియో చెప్తున్నారు, ఏమనంటే తౌడు 2 గ్లాసులు నానేసుకొని తినండి, లేకపోతే బియ్యం. మొన్న బ్యూటీ పార్లర్ లో మన ఒక మేడం కూడా చెప్పారు, ఏం చెప్పారంటే మీరు బ్యూటీ పార్లర్ లో ఫస్ట్ బియ్యం కడిగేసి వాల్ చేసేయండి, రెండోసారి బియ్యం కడుగుతారు కదా, 1 గ్లాస్ తాగేయండి అని. మొన్న ఒక వీడియోలో ఒక మేడం చెప్తుంది, గంజి లేదు వాచే, గంజి పేస్ట్ రాసుకోండి, పేస్ట్ బాగుంటుంది అంటుంది. అంటే చూడండి అన్నిటికీ ఏం ఉపయోగపడుతుందండి, రైస్ నుంచి వచ్చే ఆ యొక్క ముడి బియ్యం, రైస్ నుంచి ఏదైతే ముడి బియ్యం తింటే ఇంకా మంచిది. రైస్ ఏదైతే వాడుస్తామో కడుగుతామో దాని పైన పొరలో ఉంచే ఒక B12 అనేది, తౌడు నుంచి వచ్చే B12 అనేది చాలా పుష్కలమైన ఆహారం అనమాట, పౌష్టికమైన ఆహారం. కాబట్టి ఆహారం దాని నుంచి తీశారు. తౌడు 5 కేజీలు ఆడిస్తే కేజీ 40 రూపాయలు అండి, ఓకే? 5 కేజీలు ఆడిస్తే ఎంత అవుతుంది? 200. రీజనబుల్ కాదా? ఇది గాని నుంచి తీశారు, ఓకేనా? మళ్ళీ తౌడు 1 కేజీ నుంచి కూడా నూనె తీయొచ్చు. అదేంటంటే మామూలుగా ఫిజికల్ గా తీయరాది, ఇది ఫిజికల్ గా గానం నుంచి తీసేది. అదేంటంటే మిషన్ లో వేసి మళ్ళీ కెమికల్ కలుపుతారు బయట వాటిలో. ఇక్కడ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది సర్టిఫై చేసింది, NIN, అమెరికన్ అసోసియేషన్ సర్టిఫై ప్రొడక్ట్స్. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రొడక్ట్ మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్ రాదు, థైరాయిడ్ రాదు, ఓకేనా? చాలా మందికి కంటి సమస్యలు రావు. ఫ్యూచర్ లో మనకి హిమోగ్లోబిన్ పడిపోయిందంటారు. B12 చాలా మంచిది. B12 అన్ని చోట్ల అన్ని ఆహారాలు ఎక్కువ దొరకదండి, చిన్న కొంచెం లిమిట్ దొరుకుతుంది. కానీ B12 అనేది ఈ యొక్క తౌడులో పుష్కలంగా ఉంటది, ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఈ తౌడు నుంచి తీసుకున్న ఆయిల్ మన ఇంట్లో ఉంటే, ఓకేనా? ఎవరింట్లో పక్కన పెట్టండి, ఫస్ట్ మన ఇంట్లో ఉందా లేదా, నేను యూజ్ చేస్తున్నానా లేదా, మన ఇంట్లో మనకు ఆరోగ్యం కావాలా వద్దా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేద్దాం, అవునా? ఇది కావాల్సిందే కదా, ప్రతి ఇంట్లో వాడాల్సిందే కదా. కాబట్టి ఈ ప్రొడక్ట్ అంత ఇంపార్టెంట్ అని చెప్పండి. బయట మనకి ఈ 3 ప్రొడక్ట్లు చెప్పాను, ఇంపార్టెంట్ అని చెప్పండి. తర్వాత మన దగ్గర టీ ఉంది, అన్ని ఈ రోజు అవ్వవు కాబట్టి టీ ఉంది. టీలో 2 టీ పొడి, ఎందుకంటే ఇది వచ్చేలాకే స్పైసీ టీ, సారీ ఇది వచ్చేలాకే స్పైసీ ప్రైమరీ కేటగిరీలో స్పైసీ టీ, ఇది నార్మల్ టీ.
మీరు ఎనీ టీ తీసుకుంటారండి బయట, అది ఏమంటే తాజ్ మహల్ కావచ్చు, లేకపోతే ఇంకో చక్ర గోల్డ్ డస్ట్ టీ, దాని మీద రాసి మరీ అమ్ముతాడు డస్ట్ టీ, టీ చెప్పి మరి. కానీ డస్ట్ టీ అని చెప్పినా బంగారులాగా వాడతాం, ఓకేనా. కానీ ఇక్కడ మనకి మీరు చూడండి, అస్సాం సిటిసి లీఫ్. చెప్పండి ఎవరికైనా మీ టీ ఎందుకు వాడాలని మిమ్మల్ని అడిగితే ఇక్కడ చూపేయండి మనకి. ఇదిగోండి అస్సాం సిటిసి లీఫ్, ఓకేనా. అంటే లీఫ్ అంటే ఏంటి? లేత తేయాకు. ఏదైతే లేత తేయాకులో మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనం ఏదైనా ఆకు తినమన్నాం అనుకోండి, సపోజ్ మనం ఒకసారి చెప్తే ఏదైనా ఆకు మంచిగా తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గిద్దని చెప్పారు, ఓకే. సార్ ఏం చెప్పారంటే ఆకు తింటే చాలా మంచిదమ్మా తినని చెప్తారు. ఎందుకు ఆకు తినమంటారు? దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువ ఉంటాయి, ఓకేనా. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువ ఉండటం వల్ల అది తీసుకుంటే క్వాంటిటీ లోపలికి వెళ్ళిపోయి దాని వల్ల వచ్చే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జీర్ణ వ్యవస్థని క్లియర్ చేస్తుంది. అలాగే మనం చింత చిగురు పప్పు పెట్టుకుంటాం ఆకులో, ఓకే. ఆకు పెడతారా చిగురు పెడతారంటే చూస్తా ఆకు ఎవరు పెట్టదు. చింత చిగురు కోసుకొచ్చి లేకపోతే అమ్మితేనే చింత చిగురు పెట్టుకుంటాం. ఎందుకు? దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మునగాకు పెట్టుకోమంటే మునగ ఆకు పెట్టాము, చిగురే తెస్తాము. ఎందుకు అనంటే ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఓకే. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి నీకు బయట అంతా డస్ట్ అంటే మొదటి ఆకు కాండాలు తెసినాయి ఎవరో. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే అండి, ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. అన్ని ప్రొడక్ట్లు ఇస్తే 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు. ఒక కొత్త వ్యక్తికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? ఈ ప్రొడక్ట్ మా దగ్గర ఉన్నవి, ఓకే. ఎందుకు వాడాలి? బయట వాడితే డబ్బులు ఇస్తున్నాం, కొనుక్కొస్తుంది, జబ్బు వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి వదిలించుకుంటున్నాం. అంటే డబ్బిచ్చి కొనుక్కొస్తున్నాం, మళ్ళీ డబ్బిచ్చి రోగాన్ని నయం చేసుకుంటున్నాం. ఏం రోగాలు వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే గ్యాస్ ట్రబుల్ లేని ఇల్లు లేదు, ఒబిసిటీ లేని ఇల్లు లేదు, ఓకేనా. ఏదో ఒక చిన్న ప్రాబ్లం, పిల్లలకి స్పెడ్స్, పెద్దవాళ్ళకైతే 30 సంవత్సరాల నుంచి మొక్కలు నొప్పులు, షుగర్, బీపీ, గ్యాస్ ట్రబుల్, ఏదో ఒక ఇంట్లో ఒక పర్సన్ హాస్పిటల్కి వెళ్లకుండా లేదు. అవునా? ఈ నెలలో హాస్పిటల్కి వెళ్ళలేదు అనుకోవడానికి పెట్టేసుకుని వాడికి దేవుడి అలా మేమైతే మాత్రం మేడం. కాబట్టి టీ గురించి చెప్పొచ్చా? కాస్ట్ ఎంత? 100 రూపాయలు. సరే, ఇందాక ఇదన్నిటి కాస్ట్ చెప్పలేదు. ఇది వచ్చేలకే 2 లీటర్లు 450 రూపాయలు, ఓకేనా. తర్వాత చూసుకుంటే మనకి పేస్ట్ వచ్చేలకే 67 రూపాయలు, ఎంఆర్పి 85 ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనకి సోప్స్ 45 రూపాయల సోప్ ఒకటి, 72 రూపాయల సోప్ ఒకటి, 60 రూపాయల సోప్ ఒకటి, ఓకేనా. అంటే రీజనబుల్ ఉందా, ఎక్కువ ఉందా? రీజనబులే కదా. కాబట్టి ఇక్కడ మనకి ఈ టీ ఉంది. ఇది కరోనాకి లాంచ్ చేశారు. ఎందుకు అంటే కరోనాకి ఏం చేస్తాం మనం? కషాయాలు పెట్టుకొని తాగాం. ఏం కషాయాలంటే ఏదో లవంగాయ చెక్క వేసుకొని, జీలకర్ర వేసుకొని బాగా కషాయాలు పెట్టుకొని తాగాం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ గొంతులో ఉంటుంది, గొంతులో నుంచి వెళ్ళాలి. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంటే ఇలా ఇక్కడే చనిపోతుంది బ్యాక్టీరియా అని చెప్పేసి ఎక్కువ కషాయం పెట్టుకొని తాగాం. అప్పుడు ఇది లాంచ్ చేశారండి. దీనిలో పసుపు, అశ్వగంధ, తులసి, మిరియాలు, ఆలుకాయ, శొంఠి ఇట్లాగా 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది 250 రూపీస్ అనమాట, ఓకే. ఈ ప్రోడక్ట్ అనేది మీరు గ్రీన్ టీ లా తీసుకోవచ్చు, మామూలుగా తీసుకోవచ్చు, ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. లేదంటే ఈ రెండింటికంటే కూడా మీకు ఇంకో టీ ఉంది, స్పైసీ టీ, వెస్లిమ్ టీ అనమాట. ఇదిగోండి వెస్లిమ్ టీ. నేను పొద్దున ఒకటి ఓపెన్ చేశాను, ఇది ఓపెన్ లేదు, నేను ఇంట్లో ఓపెన్ చేశాను ఒకటి, వెస్లిమ్ చూపిస్తా. ఇదిగోండి ఇది ఓపెన్ చేసింది ఇంట్లోది, ఓకే. ఇది చూసుకుంటే మీరు వెస్లిమ్ టీ పొడి లాగా ఉండదండి. ఇది ఎవరైనా చూడండి, మీరు టీ తాగాలంటే సూపర్ ఉంటుంది అనమాట. లెమన్ ఫ్లేవర్ లో ఉంటది. ఇది మీరు ఇట్లా తీసుకొని ప్యాకెట్ ఉంటది, ప్యాకెట్ లో గ్రీన్ టీ ఇలా పాలు అవసరం లేదు, నీళ్ళు బాగా మరిగించేసుకొని కొంచెం మీరు గాన ఇట్లా చేతిలో వేసేసుకొని కొంచెం మీరు టేస్ట్ చేయొచ్చు. ఇదిగోండి టీ పొడి లాగా ఉండదు, చూడండి టీ పొడి లాగా ఉండదు అనమాట, ఓకే. ఎలా ఉంది? పిండి లాగా ఉంది, అవునా. అంటే చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే లెమన్ ఫ్లేవర్ లో ఉంటది. ఇది మీరు జస్ట్ మనం ఏదైనా కావాలంటే మీరు టేస్ట్ చూడొచ్చు. ఉప్పుగా ఉప్పు సాల్ట్ రోట్లో వేసుకుంటే ఎలా ఉంటది, అలాగే ఉప్పుగా నిమ్మకాయ పిండి సాల్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. పద్దాకెళ్ళి టీలు తాగేవాళ్ళు, ఓకే. మాటికి టీ తాగాలనిపించిన వాళ్ళు ఇంట్లో మీ దగ్గర ఏదైతే హాట్ వాటర్ బాగా హీట్ చేసుకునే ఇది ఉంటుంది ఫిల్టర్, దాన్ని తీసుకొని మీరు వేడి నీళ్ళు బాగా పెట్టుకొని 1 స్పూన్ ఇది వేసుకొని తాగండి. హ్యాపీగా ఎంత లెమన్ ఫ్లేవర్ అంటే మొన్న నేను అంగన్వాడీ టీచర్ మేడం చూస్తే టీ మాత్రం సూపర్ ఉంది మేడం అంటారు. ఇది మీకు జస్ట్ 1/2 స్పూన్ సరిపోతుంది.
ఒక్క పర్సన్ కి అయితే 1 month పైన వస్తుంది. ఓకేనా, జస్ట్ నేను పొద్దునే అనమాట ఓపెన్ చేశాను. ఇంత ముందు ఒక బాటిల్ వాడాను, అయిపోయింది. పొద్దున ఇది ఓపెన్ చేశాను. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఇది కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు ఎక్కువైనా వాడకుండా ఉండాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో మనకి ఇన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఓకేనా, చూడండి కనిపిస్తుంది కదా, ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా సి విటమిన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి అనమాట. ఇవి చూసుకుంటే మనకి ఇవన్నీ చెప్పుకుంటే బట్టే టైం చాలు. ఇది కొంచెం తీసుకుంటే లిమిట్ గా సరిపోతుంది. ఓకే, ఇది ఎంత అంటే 680 రూపాయలు, ఎంఆర్పి 795 ఉంటుంది. ఇది 600. వామ్ము అంత పెట్టి నేను కొనాల టీ పొడి అంటారు. జస్ట్ మీరు ఒక ఉదాహరణ తీసుకుంటాం. టీ తాగేవాళ్ళు రోజు 4 సార్లు తాగేవాళ్ళు ఉన్నారు. 4 సార్లు అంటే 4 సార్లు 4 10 40. నెలకి ఎంత అవుతుందండి? ఎంత? 120 కాదు, 1200. అవునా? పోనీ 3 సార్లు లాగా 900, లేదు 2 సార్లు లాగా 600. ఇది ఎంత? 600. అవునా? కాబట్టి అంటే ఇంట్లో అంటే ఒక ఇంట్లో తాగామంటే ఓకే, బయట తాగమా, బయటకి వెళ్ళి బయట తాగుతారు కదా, ఇంత ముందు బయట తాగేవాళ్ళు. ఇప్పుడైతే అమ్మో అస్సలు బయట థమ్స్అప్లు, స్ప్రైట్లు, టీలు అస్సలు తాగొచ్చు, వెస్టేజియన్స్ అయితే కదా. ఇప్పుడు ఈ టీ మీరు రోజుకి 10 రూపాయలు లెక్క వేసుకున్నా 2 నెలలు వస్తుంది. ఒక్క పర్సన్ అయితే 2 months వస్తుంది. రోజు 10 రూపీస్ 2 సార్లే తాగొచ్చు. ఓకే, కొంచెం లిమిట్ కొంచెం వేసుకోండి. ఒక టీ కప్ తీసుకోండి. ఎక్కువ తాగాలంటే ఎక్కువ తాగొచ్చు, ఇంకా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఓకేనా, ఫ్యాట్ ఉండదు, ఫ్యాట్ తగ్గింది. ఇది వెస్లిమ్ అండి, వెస్లిమ్ టీ అని అందరు తాగొచ్చు. ఓకేనా, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్స్, వెస్లిమ్ షేక్, ఈ 3 వెయిట్ లాస్ కి. ఓకే, ఈ 3 వెయిట్ లాస్ అనమాట. ఎవరికైనా వెయిట్ లాస్ కిట్ ఇస్తే ఈ 3 ఇవ్వచ్చు. కాబట్టి ఇట్లాగా నేను ఇవాళ ఎన్ని సర్ది పెడితే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఏం మనం ఇవన్నీ మీరు చేసేదంటే చాలా మంది తెలియదు అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది నేను అన్ని పెడితే అమ్మడానికి ఇది తీసుకెళ్ళి మీరు అమ్మొస్తారు ఆ రోజు, అందుకే బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు జనాలతో. ఎంత పేచి అంటే అఫీషియల్గా వెళ్తే నేను ఏం చేస్తా ఉంటారు, బ్యాగ్ పట్టుకుని వెళ్తే ఓకే అంటారు. ఈ కొంచెం ప్రోడక్ట్లు అన్ని పెడితే ఇది ఇస్తున్నారు ఆ రోజు అంటున్నారు. అవునమ్మా, నేను వెళ్ళి ప్రోడక్ట్ వెళ్ళేది అది ఇవాళకి ఇచ్చేస్తాను పాయింట్స్ అని చెప్పంట. ఒక్కొక్క ఇటు నవ్వేసి ఊరుకున్నా, ఏం చెప్పలేం కదా వాళ్ళకి. నేను ఇట్లా యూసీడీ, నేను ఇట్లా అమ్మను వెళ్తా, మీకు ఎందుకు అవసరం లేదు అంత సేపు చెప్పు. అది ఎందుకంటే ఎంఎస్ఆర్ చెప్తారు ఎప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళ ఊరు వెళ్ళి ఏంది ఛార్జీలు మందమన్నా వస్తాయంట, 13 లక్షలు వస్తాయి అంటారంట. సొంత కారు అంటే కాదు సార్ అని చెప్తారంట, కొంతమందికి అట్లే చెప్పాలి. అవునా? కాబట్టి మీరు చూడండి, ఈ ప్రొడక్ట్ అన్ని కూడా ఇంత మంచి ప్రొడక్ట్స్. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను మీకు? ఒక 4-5 చెప్పా. రేపు ఇంకో కొన్ని ప్రొడక్ట్లు చెప్పాను. ఇంకోటి ఇంపార్టెంట్ మన దగ్గర ఉంచుకోవాల్సిన ప్రొడక్ట్ ఓకే, సిఎండి కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ ప్లస్ వచ్చులైతే తులసి డ్రాప్స్. ఇవి 2 కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఎనీ టైం మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, ఎందుకు ఉంచుకోవాలి అంటే మనకి మినరల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునా? కానీ మనం తీసుకునే వాటర్లో ఎన్ని మనకి ఒక రోజుకి 80 నుంచి 84 మినరల్స్ కావాలి బాడీలోకి. అది మీరు ఫుడ్ నుంచి తీసుకుంటారా, లిక్విడ్ ఫామ్ లో తీసుకునే వాటిలో ఎక్కువ ఉంటుంది, వాటర్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న వాటర్లో 5% మినరల్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని కూడా మినరల్ వాటర్ తాగుతున్న మినరల్స్ అయితే లేవు. ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో 84 మినరల్స్ ఉంటాయి. ఓకేనా, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్. ఇది తీసుకోవడం వల్ల మనకి మినరల్స్ ఎప్పుడైతే బాడీకి ఉంటే 50% రోగాలు రావు. క్యాన్సర్ కి కారకాలు కూడా మినరల్స్ లోపం ఉన్నాయి. B12 17 B విటమిన్ లోపించిన, ఓకేనా, B12 తక్కువ ఉన్నా అది క్రమేణా లోపల ఆర్గాన్స్ అన్ని కూడా కావాల్సిన ఉత్పత్తి లోపల పనితనం తగ్గిపోయి అదేంటంటే ఇంకా లోపల అనేది ఉండే ప్రాబ్లమ్స్ ఒక్కటండి. మీరు అనుకోవచ్చు క్యాన్సర్ అంటారు, పద్దాక ఎందుకు అంటారు అని చెప్పేసి. క్యాన్సర్ అయినా, థైరాయిడ్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా లోపల నుంచి బయట నుంచి ఎవరి నుంచో మనకి అంటువ్యాధులు కావు. అవి మనకి రావు, అంటువ్యాధులు మాత్రం కావు. అవి మన లోపల ఇన్నర్ నుంచి ఏదైతే మన ఆర్గాన్స్ ఉన్నాయో, తల్లి గర్భంలో ఒక చిన్న కణమే అండి మనం. ఓకేనా, తల్లి గర్భంలో ప్రవేశించక ముందు పిండంగా రూపుదిద్దుకోని చిన్న కణం. ఆ కణం కడుపులో గర్భంలోకి వెళ్ళినాక గుప్పెడి కణాలు గుండెలు కానీ గుప్పెడి కణాలు హార్ట్, లివర్, ఓకేనా, ఇవన్నీ కూడా కొన్ని కోటాను కలయిక మన యొక్క బాడీ నిర్మాణం. దీనికి ఏం కావాలి? 6 నెలల తర్వాత తల్లి పాలు సరిపోతుంది. తర్వాత నుంచి ఫీడింగ్ తీసుకునే దాన్ని బట్టి మన యొక్క బాడీ యొక్క నిర్మాణం కానీ మన యొక్క బాడీ యొక్క హెల్తీనెస్ కానీ ఆధారపడి ఉంటుంది. కానీ పూర్వీకులు పచ్చిరన్నం తిన్న బలంగా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు కెమికల్ వేసి పండించలే. కానీ ఇప్పుడు మనం ఏం పండిస్తున్నాం? ఏం వేసి తింటున్నాం? ఎరువులేసి భూమికి పండిస్తున్నాం, దానివల్ల కెమికల్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకునే ప్రొడక్ట్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్ సిఎండి. ఇది ఏంటంటే
నేను కాన్సెప్ట్ చెప్తే ఇంకా అన్ని చెప్పుకుని పోతే 2 గంటలు పట్టిద్ది అనమాట. ఒక సంగతి చెప్పుకొని ఇది గురించి చెప్పుకుందాం. సిఎన్టీ ఏంటంటే 1 లీటర్లో 7 చుక్కలు. ఏదైతే క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా పెద్ద పెద్ద అంటే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు తాగే ఒక వాటర్ బాటిల్ 2000 ఉంటుంది, 1000 ప్లస్ 2000 ఉంటుంది. అది ఏంటి అంటే ఆల్కలై వాటర్. ఓకే, ఇది మనది కూడా సేమ్ క్వాంటిటీ అన్నమాట. మీరు ఇది మన వాటర్ ఫిల్టర్లో ఏదో చిన్న ఫిల్టర్ చూపించిన ఆ ఫిల్టర్లో వాటర్ని దీనిలో వేస్తే ఓకేనా, ఆ పట్టిన వాటర్ దీనిలో ఒక 7 డ్రాప్స్ 2 డ్రాప్స్ వేసిన ఆల్కలై వాటర్ బ్లూ కలర్లో వస్తుంది, ఆల్కలై వాటర్ వస్తుంది. అంటే ఆ వాటర్ కాస్ట్ ఎంత? మనకి ఆ వాటర్ లేదు, నో ప్రాబ్లం. ఏ వాటర్లో ఇది వేసారంటే మీకు స్పాట్లో ఎనభై 4 మినరల్స్ బాడీకి అందుతాయి. ఓకే, మీకు బాగా నీరసం ఉంది, బాగా కళ్ళు తిరుగుతుంది, ఏం చేయాలి? ఈ వాటర్ని 7 చుక్కలు వేసుకొని లీటర్ ఒక్కసారి తాగండి, లేకపోతే 2 times 3 times ఒక 10 minutes 15 minutes తాగండి. సెలైన్ బాటిల్ అవసరంలా. ఓకేనా, అంత బాగా పనిచేస్తాయి. మీకు చెప్తున్నాను అనుకోవద్దు, నేను మొన్న నాకు చెప్పాను కదా, నిన్న కాదు పోయిన బుధవారం అనుకుంటా, బాగా కళ్ళు తిరిగిపోయినాయి, అసలు నాకే తెలియలేదు. ఇంకా ఏం వచ్చింది గోగోబా తేజ తీసుకొచ్చేసాడు, ఇదిగోండి సెలైన్ పెడతాను, ఎక్కడ పెట్టాను. తేజ వెళ్ళిపోయి సెలైన్ పెట్టాక తెచ్చాడు అనమాట. నువ్వు పెట్టించుకోవాలి, ఎక్కడ ఉందండి అది ఇంజక్షన్లను అది తెచ్చారు. ఇందాక ఏదైనా సరితే అక్కడ పెట్టాను. ఎందుకు అంటే ఇందాక అంత బాగాలేదు కదా అన్నారు. నువ్వు కొద్దిగా ఆగి, నేను సాయం దాకా అయితే నాకైతే వద్దు బాబు, ఒక ఇంజక్షన్ ఉండదు అని. ఏంటంటే చేతిలో ఉంది కదా, ఇవాళ వస్తుంది అమ్మాయి రాజీ అని మాకు చుట్టాలమ్మాయి, అయితే సచివాలయం చేస్తుంది తేజతో పాటు. ఆ అమ్మాయి వచ్చేలకి వచ్చింది గోగబా, నేనన్నా ఒక్క టైం ఇవ్వరా, 1 గంట, నాకు బాగోపోతే అప్పుడు మళ్ళీ పెట్టాను అన్నాను. తను కూర్చుంది. ఈ వాటర్ లీటర్ తాగాను, తీబక్తాను ప్లస్ ఇదిగోండి. సారీ, మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మనం చేయాలి, ఏ పని చేసినా ఫస్ట్ మనం చేయాలి. ఓకేనా, ఇదిగోండి ఇవన్నీ నేను వాడే ప్రోడక్ట్. కొలెస్ట్రామ్ సీబక్తాను నిన్నే ఓపెన్ చేశా, నిన్న మొన్న బాగాలేదన్నాను కదా, ఆ రోజు ఓపెన్ చేశా. ఇదిగో సీబక్తాను ప్లస్ వచ్చేలకే. మీకు డౌట్స్ కదా, ప్రోడక్ట్లు అన్ని ఒకేసారి మింగొచ్చా మేడం? రుచిహాన్ మేడం ఎప్పుడు వేసుకొని చూపిస్తుంటారు. ఓకే, వేసుకోవచ్చు హ్యాపీగా, బంగారు లాగంటే భయపడుతుంటారు. ఇది వచ్చేలకే కాంబోయిటిక్ తర్వాత చూసుకుంటే కొలెస్ట్రాము ఇవన్నీ నేను ఓపెన్ చేసి డైలీ యూస్ చేసేయండి. నీమ్ క్యాప్సూల్ ఇంత మీరు ఎప్పుడో ఛానల్ అయింది ఓపెన్ చేసి, నేను కూడా వేసుకుంటే మంచిది. మనం తర్వాత చూసుకుంటే మనకి కొలెస్ట్రామ్ ఇవన్నీ తీసుకొని ఇవి 4 రకాల క్యాప్సూల్స్ ప్లస్ ఇప్పుడైతే ఐరన్ ఫోలిక్ అండి. ఐరన్ ఫోలిక్ ఆమ్లా, గ్యానడర్మా, ఆమ్లా, ఐరన్ ఫోలిక్ వేసాను. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఒకేసారి తీసుకోవచ్చు. ఓకే, ఈ మినరల్ డ్రాప్స్ కూడా మీరు తీసుకునే డ్రాప్స్ కూడా ఇందులో ఎంత వాటర్ ఉంది, లీటర్ లేదు. ఓకే, ఎంత ఉంది? ఒక 1/2 లీటర్ కూడా లేదు, 1/4 లీటర్ ఉంది. కాబట్టి ఒక 3 డ్రాప్స్ వేసాను. ఓకేనా, మినరల్స్ తీసుకొని అలాగే మనం ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎంత 8 అయింది, నేనేం తినలా, ఇంకా ఏం తినలేదు ఈరోజు, ఇంకా ఫాస్టింగ్ తినను కూడా. కాబట్టి ఇది తీసుకుంటే హ్యాపీగా ప్రశాంతంగా తిన్నట్టే. కొంతమంది ఏమంటారు, అమ్మో తినకుండా వేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ వేడి చేస్తుంది, లేకపోతే ఇంకేమైనా అవుతుంది అంటారు. ఓకే, ఇట్లాగా నేను మొన్నైతే పూటకి 7 క్యాప్సూల్స్ ఓకే అండి అయిపోయినాయా? వేసుకున్నానా? మీరు ఇంగ్లీష్ తెలిసినట్టున్నారు, అందుకే కనపడదు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఈరోజు లైవ్ నేను ఎందుకు తిరుపుతా అనమాట. హరి సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే ఒకప్పుడు మాకు పీసీ అంటే నేను ఒకప్పుడు ప్రైవేట్ జాబ్ చేశాను కదా, అప్పుడు మా పైన మా పీసీ గారు అనమాట, మంచి క్యాడర్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేలకే సార్ మా డౌన్లైన్ తిరుపతిలో అర్చకులుగా ఉంటారు అనమాట. నిన్న కూడా కలవడం జరిగింది సార్ని. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. మళ్ళీ మీరు వస్తారని మేము హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాను. ఓకే అండి, ఏం సార్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తారా? అదే పనిలోనే ఉన్నా ప్రస్తుతానికి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకేనా, కాబట్టి కంటిన్యూ సార్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ సార్.
ఓకే అండి, ఇప్పుడు చూడండి బయట ఇంగ్లీష్ మెడిసిన్ మీరు ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఇచ్చారు, మన వాళ్ళు ఇచ్చి మీకు డిస్ట్రిబ్యూటర్ వచ్చి ప్రోడక్ట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఫస్ట్ మనల్ని నమ్ముతారు, తీసుకుంటారు. వాళ్ళ రేపు పొద్దున్నే మైండ్ సెట్ మార్చేస్తారు. ఎవరు మారుస్తారంటే ఇంట్లో వాళ్ళు. ప్లస్ పక్కన తీసుకెళ్లి బాబు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, పాప వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఇంకేంటంటే ఇంక చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు అతన్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్ము. ఈ ప్రోడక్ట్ లని తీసుకెళ్లి నాకు ఈ బాటిల్స్ అది ఇచ్చారు సార్, మోకాలు నొప్పులు అంటే కాల్షియం గుడ్డు పట్టేది ఒక నొప్పుల టాబ్లెట్ ఇచ్చారు సార్, వాడొచ్చా అంటాం. ఆర్ఎంపీ డాక్టర్ ఏం చెప్తారండి, అమ్మో మీరు వాడారంటే కిడ్నీలు పోతాయి, లేకపోతే మీకు ఆర్గాన్స్ పాడవుతాయి, వాడొద్దు, ఈ వాడితే నా దగ్గరికి రావద్దు అంటారు. మన గుండె జారిపోయి ఓకేనా. ఇక్కడ ఉన్న గుండె కాస్త అమ్మో ఈ వాడితే ఏమైతే పొద్దున్నే ఫోన్ చేసి మేడం నిన్న మీరు ఇచ్చిన ప్రోడక్ట్లు మీరు తీసుకెళ్ళండి, నాకు వద్దు, మా ఇంట్లో వద్దు అంటున్నారు. ఇంట్లో వాళ్ళు కాదు, ముందు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే డాక్టర్ వద్దు అంటున్నారంటారు. నేనేమంటానంటే మీకు చెప్పండి అమ్మా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే ఇది న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంటేషన్. ఇప్పుడు నేను తిన్న వాటిలో ప్రోడక్ట్ లో ఒక ఆమ్లా ఉంది, సి విటమిన్ ఉసిరికాయ పొడి, ఒక కొలెస్ట్రాల్ ఉంది, ఆవు ముర్రిపాలు తినొచ్చా లేదా, మంచిది, కలబంద ఉంది, అలోవేరా ఓకేనా, ఐరన్ కోలిక్ ఉంది, గోంగూర ఆకుకూరల ఫ్లేవర్. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ లో డాక్టర్ ఇచ్చే ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో పారాసిటమాల్ ఏముందో నీకు తెలుసా, కొన్ని ఇది ఉంటుంది ఏది సిట్రోజన్ కానీ, లేకపోతే సారిడన్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడే షుగర్కి వాడే క్యాప్సుల్లో కానీ, ఏదైనా సరే బీపీకి వాడేదాల్లో కానీ, దీనిలో ఈ యొక్క మెడిసిన్ లో ఈ క్వాంటిటీ లేకపోతే ఈ పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలీదు. ఏముంటది? కెమికల్ ఉంటది, కెమికల్ ఇంక్లూడ్ ఉంటది. పెయిన్ తగ్గడానికి కొన్ని రకాల రసాయనాలు వాడతారు, అవునా. కలేబరాలు ఎముకలు ఉంటాయి కదా, దాని పిండిని ఉంటది కదా, పిండి యాడ్ చేస్తారు. ఇక్కడ కొండపల్లి దగ్గర ఉంది, వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్తే చాలు, వాసన కూడా భరించలేము అనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ నేను డాక్టర్ ఒకటే ఛాలెంజ్ చేయమంటా. నేను ఒకసారి చేసేద్దాం అనుకుంటా. అతనికి ఏమనంటే సార్ ఓకే మీరు చెప్పింది బాగుంది, పడదంటున్నారు కదా, ఒక ఆమెకి షుగర్కి పుండు పడిందండి పాపం, ఆమెకి ఇచ్చొచ్చాము, వాడింది పాపం 10 రోజులు. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ఇలా నెలకు 3000 అవుతాయంట ఆయన దగ్గర. కొన్ని పుండు ఎందుకు నయం చెప్పలేదు, చేయలేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు డాక్టర్ని అడగొచ్చు, మీరు వేసే ఇంగ్లీష్ మెడిసిన్ క్యాప్సూల్స్ మీరు ఒకేసారి 5 వేసుకుంటారా, అది మీరు మీ ఇష్టం. పారాసిటమాల్ వేసుకుంటారో, సిట్రోజన్ వేసుకుంటారో, లేకపోతే సారిడన్ వేసుకుంటారో, లేకపోతే షుగర్ క్యాప్సూల్ వేసుకుంటారో, ఒక 5 క్యాప్సూల్ వేసుకుంటారా అని అడగండి. వేసుకుంటారా చెప్పండి లీడర్స్, ఎవరైనా వేసుకుంటారా ఒకేసారి 5? వేసుకోలేము మేడం, కోమల వెళ్ళిపోతాం కదా. 10 మన నూజహాన్ మేడం ఎన్ని వేసుకున్నారు? 25. ఇప్పుడు మాట్లాడారే 25 మీకు లైవ్ గా చూపించి మరి వేసుకున్నారు. ఇప్పుడు నేను వేసుకునే 7 క్యాప్సూల్స్, అవునా. అంటే చూడండి, ఓపెన్ చేస్తుంటే 25 ఇప్పుడు నేను కూడా వేసుకుంటా, కానీ ఇప్పుడు ఓపెన్ చేసి లేవు కాబట్టి నేను తీసుకోలేదు. నేను ఆ రోజు కూడా అంతే, ఇవి తీసుకున్న 3 times చక్కగా వాటర్ తాగాను, హ్యాపీగా సాయంత్రానికి లేచి మళ్ళీ ఆ రోజు నా పని నేను చేసుకోవడానికి హ్యాపీగా లేసా. అంటే చూడండి ఎంత బాగోకపోయినా మీరు 1 dayలో మీకు ఫీవర్ కాదు, జ్వరం కాదు, ఏమొచ్చినా సరే 1 dayలో లేచి కూర్చుంటారు మన ప్రొడక్ట్ వాడితే. అంత దమ్మున్న ప్రొడక్ట్, మీరు నమ్మితే. ఎవరి మాటలు వినొద్దు దయచేసి, మిమ్మల్ని మీరు నమ్మండి, కంపెనీని నమ్మండి. 20 సంవత్సరాల కంపెనీ, ఇండియాలో స్టార్ట్ చేసి వేరే దేశంలోకి వెళ్ళిన కంపెనీ. కాబట్టి ఇంత మంచి కంపెనీలో మనం ఉన్నామంటే హ్యాపీగా 100% ప్రొడక్ట్ యూస్ చేయలేదు. కాబట్టి ఈ ప్రొడక్ట్ అన్నీ ఉన్నాయి. నేను డెమోస్ రోజుకు 2 ప్రొడక్ట్లు డెమో చెప్తాను. ఎవరొక్కరు చెప్పమంటే వాళ్ళు మీరు ముందుకు రావట్లేదు కాబట్టి నేను పాసిబిలిటీ ఉన్న రోజు మాత్రం 100% నేను గ్యారంటీగా డెమో చెప్తాను. ప్రొడక్ట్ డెమో చూపిస్తాను, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అది ఏంటో కూడా, ప్రొడక్ట్ యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను. కాబట్టి ఇప్పుడు టైం ఎంత అయిందండి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి? మేడం టైం ఎంత అయింది? 9-8 అయింది మేడం. 9-8 వావ్. బిజినెస్ ప్లాన్ చెప్పడానికి టైం లేదు, ఇప్పటికి టైం అయిపోయింది, నాకు టైం తెలియలేదు. ఓకే అండి, మీరు క్లోజ్ చేసుకుందామా, కంటిన్యూ చేద్దామా? మళ్ళీ టైం అంటే టైమే కదా. బిజినెస్ ప్లాన్ ఈ ప్రోడక్ట్ వాడితే ఎంత వస్తుంది అని ఒక 2 minutes ఒక 5 minutes చెప్పనా అండి, క్లోజ్ చేసుకుందామా? చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఓకేనా, మనం ప్లాన్ చెప్పుకుందామండి. ప్లాన్ ఏంటంటే మీకు ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మన కస్టమర్ కి ప్రోడక్ట్ అయితే ఇది పర్చేజ్ చేద్దాము. ప్రోడక్ట్ పర్చేజ్ చేశాక ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కున్నామా, 1000 రూపీస్ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటి, ఎలా వస్తాయి, ఓకేనా, అది చెప్తామండి. మీరు వాళ్ళకి కానీ మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే గ్యారంటీగా వాళ్ళు తీసుకొని యూస్ చేస్తారు. కాబట్టి
ఓకే లీడర్స్, మనకి వచ్చేకి ఇప్పుడు ప్లాన్ చెప్పుకుందాము. ఈ ప్లాన్ ఒక 2 minutes చెప్పేస్తాను. ఓకే, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్లాన్ 3 రోజులు అడుగుతున్నారు. దుర్గా భవాని మేడం కూడా ప్లాన్ చెప్పండి అని. క్లియర్ కదా? ఇప్పుడు చూసుకుంటే మనకి బిజినెస్ ప్లాన్ ఎలా అంటే, సపోజ్ మన కంపెనీ, మీరు ఎవరికైనా ఒక విషయం చెప్పాలి అని అంటే, ఓకేనా, ఒక కంపెనీ గురించి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎవరికి ప్రోడక్ట్ వాడతాను, కంపెనీ ఏంటి అంటే వాళ్ళు అడిగితేనే చెప్పండి. అడగకపోతే మీరు చెప్పాల్సిన అవసరం అనేది లేదు. కంపెనీ గురించి చెప్పకుండా ప్రొడక్ట్ యూజ్ చేసాక నమ్మకం ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైనా అడిగితే మన కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయింది. 2004లో 2 ప్రోడక్ట్లు, ఓకేనా, తర్వాత 2 ఆఫీసులు, తర్వాత 6 మెంబర్స్, మ్యాన్ పవర్ 6, ఓకేనా. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం అండి? 2024. ఈ 2 ప్రోడక్ట్లు 450 ప్రొడక్ట్స్ అయినాయి. ఓకే, ఈ 2 ఆఫీసులు 8500 ఆఫీసులు అయినాయి. ప్లస్ 6 మెంబర్స్ 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు. ఎంతమంది? 4 కోట్ల మంది. చిన్న కంపెనీ పెద్ద కంపెనీ వాళ్ళని అడిగిన చెప్తారు. ఓకే, 20 years కంప్లీట్ చేసుకుంది. 20 years లో ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు, ఎక్కడ చెప్పుకోవడానికి బ్యాడ్ నేమ్ లేదు, రిమార్క్ లేదు. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే మీరు కంపెనీ 8 సంవత్సరాలు అయింది. మన ఇండియా కంపెనీ అదర్ 10 countries లోకి వెళ్ళింది. మీరు చెప్పండి, మన ఇక్కడ వాడటానికి అయితే పాస్ ఐఎస్ఓ సరిపోతుంది. వేరే అదర్ కంట్రీస్ లో వాడాలంటే వాళ్ళ ల్యాబ్ లో టెస్ట్ చేసుకుని ఐఎస్ఓ, హలాలు, కోర్సెస్, ఏ కంట్రీకి వెళ్ళాలంటే ఆ కంట్రీలో వాళ్ళ ల్యాబ్ లో టెస్ట్ చేసుకుని వాళ్ళు మాత్రమే మనకి ఈ ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి రికమెండ్ చేస్తారు. అట్లాంటప్పుడు మనకి ఇక్కడైతే అమెరికాలో బ్యాన్ చేసిన ప్రొడక్ట్ బంగాళా వాడు, కోకోకోలా, పెప్సీ, తర్వాత చాలా కోల్గేట్, ఇవన్నీ వాళ్ళు బ్యాన్ చేసి పడేసారు ఇస్త్రీ. ఇక్కడ వాడితే నిషేధం. మనకి పాన్ పరాగ్ తింటే ఉరి తీస్తారు కొన్ని దేశాలు, అబిదాబాద్ ఏదో దేశంలో. ఇక్కడ పబ్లిక్ చిన్న పిల్లలు కూడా కనపడేలాగా అమ్ముతున్నారు. అంటే మన దేశాన్ని బాగు చేయడానికి ఎవరో ఒకరు రావాలని ఎవరో వస్తారో తెలీదు. కానీ ఇక్కడ బిజినెస్ ఎలా చేస్తున్నారంటే, మనిషి ఏమైపోయినా నాకు పర్లేదు, కెమికల్ కలిసినా పర్లేదు, నేను కోట్లు ఇస్తున్నాను పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నా ప్రొడక్ట్ మూవ్ అయితే చాలు. కానీ మనం అర్థం చేసుకోవాలి, పోతుంది ఎవరు ఆరోగ్యం, మన ఆరోగ్యం అని. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రొడక్ట్లన్నీ మన కంపెనీ గ్రేట్ ఉందా లేదా, సూపర్ ఉందా లేదా? అప్పుడు చిన్న కంపెనీ, ఇప్పుడు పెద్ద కంపెనీ, అవునా, ఇంటర్నేషనల్ కంపెనీ. వెస్టేజ్ లో చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ వాడారండి. 1000 రూపాయల ప్రొడక్ట్ అనేది ఒక 1000 రూపాయలకి కొన్నారు. బయట డిమార్ట్, బెస్ట్ ప్రైజ్, రిలయన్స్, మార్కెట్ లో కొన్నారు. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? మీరు చెప్పండి, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? ఒక 10% ఇస్తారు. ఓకేనా. ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్ వస్తున్నాయి, కెమికల్ వస్తున్నాయి అంటే కెమికల్ ప్రొడక్ట్ వస్తాయి, క్వాలిటీ రావు. ఇక్కడ మనకి కెమికల్ పోయి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్ వస్తుంది. బయట మీకు ఒక 10% అంటే 100 రూపీస్ సేవ్ అవుతుంది. ఇక్కడ వెస్టర్న్ కంపెనీలో మనకి 10 to 20% రిటైలింగ్ తగ్గుతుంది. రిటైలింగ్ ప్రైస్ అంటే ఇక్కడ మనకి 200 రూపీస్ మీకు సేవ్ అవుతుంది. 1000 రూపాయల ప్రొడక్ట్ మీరు అమ్మినా కూడా 200 సేవ్ అయినట్టే. ఓకే, అమ్మినా సేవ్ అవుతుంది. తర్వాత మీకు ఒక 10% ఆఫర్ వస్తుంది. మనకి 10% ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ ప్రొడక్ట్ ఏంటంటే మీకు ఒక 100 రూపీస్ వస్తుంది. తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్, బై బ్యాక్ మనీ. ఇక్కడ మీకు బై బ్యాక్ మనీ కూడా 5% కమిషన్ రేట్ వస్తుంది. ఇక్కడ ఒక 30 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఇది ఎలా వస్తుంది అంటే 1 PV = 30 రూపీస్. 1 PV = 30 రూపీస్ అండి. అంటే ఒక పీవీ 30 రూపాయలు పెట్టుకుంటే ఒక పీవీ వస్తుంది. ఇక్కడ 30 పీవీ వచ్చింది. అది క్యాల్కులేట్ చేసుకుని 30 రూపాయలు మీ అకౌంట్ లోకి మీకు వచ్చింది. చిన్నప్పటి నుంచి సబ్బు, పేస్ట్ అన్ని వాడుతున్నాం. ఎవరైనా మనకి అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు, రిటర్న్ ఇవ్వలేదు. ఓకేనా. ఇది నాకు సౌండ్ ఓకే, సారీ అండి. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 30 రూపాయలు వెనక్కి ఇచ్చారు, కాస్ట్ తగ్గించారు, 20%, 10% రిటర్న్ ఇచ్చారు. 3 రకాల బెనిఫిట్స్ ఇచ్చింది కంపెనీ. అంటే 3 బెనిఫిట్స్ మన కంపెనీ ఇచ్చినప్పుడు మన ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చా లేదా?
బంగాళా వేసేయచ్చు. 300 నుంచి 350 రూపాయలు మనకి సేవ్ అయిపోయింది మనీ. ఓకేనా? బయట సేవింగ్ లేదు, కెమికల్ ఏది వాడతాం? కెమికల్ తీసేసి మంచి ప్రొడక్ట్ వాడుకొని సేవింగ్ చేసుకున్నామా, లేకపోతే కెమికల్ ప్రొడక్ట్లు వాడుకొని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వదిలించుకుందాం? మనం చెప్పండి, కస్టమర్ తర్వాత ఫస్ట్ మనకి మనం ఆలోచించుకుందాం. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా డీటెయిల్స్ కాబట్టి వాడుతున్నాం, కానీ క్లారిటీ మనకి ఉంటే మనకి వచ్చేది చెప్పడానికి క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. అవునా? మనకి క్లారిటీ లేదనుకుంటే ఎవరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఇప్పుడు నాకే క్లారిటీ లేదు, నేను ఏం చెప్పాలి? 1000 రూపాయలు కూడా కొంటాను, నాకేంటి లాభం? 1000 రూపాయలు కొంటే డిస్ట్రిబ్యూట్ అయిపోవచ్చా? ఒక 1000 రూపాయలు కొంటే సరిపోయింది, ఇంకా లైఫ్ లాంగ్ డబ్బులు వస్తాయా? ఈ ఒక డౌట్స్ అడుగుతారు. అట్లా రావంటే 1000 రూపాయలు కొంటే డిస్ట్రిబ్యూట్ గా ఉంటారు. సిఎన్సీ ఆఫర్లోకి వెళ్తే 4 బెనిఫిట్స్ వస్తుంది. సిఎన్సీ ఆఫర్లోకి వెళ్తే సిఎన్సీ అంటే కన్సల్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్లో ఏంటంటే ఓకేనా, ఇక్కడ మీరు ప్రొడక్ట్ అనేది ఎంత పర్చేజ్ చేయాలంటే 3500 పర్చేజ్ చేయాలి. ఓకే, ఇది 2వ తేదీ నుంచి 14వ తేదీలోపు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ 100 PV వస్తుంది. ఇది 4 months తీసుకోవాలి. ఓకే, 4 months మీరు తీసుకుంటే కానీ 100 PV మీకు గ్యారంటీగా మీకు ఎంత బెనిఫిట్స్ వస్తుంది. ఇక్కడ 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ రిటైలింగ్ తగ్గింది 600 రూపాయలు. తర్వాత వచ్చేటికి ఆఫర్ వచ్చింది 300 రూపాయలు. ఓకేనా? తర్వాత ఒక 100 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ అకౌంట్ లో మీకు పర్ఫార్మెన్స్ బోనస్ పడింది మనీ రూపంలో ఒక 100 రూపాయలు. ఓకేనా? 6 300 ఎంత? 1000 రూపీస్ కనిపిస్తుంది కదా, 1000 రూపీస్. ఇప్పుడు చూడండి 4 months ఇంటూ 1000 ఎంత? 4 months ఇంటూ 1000 రూపీస్ అంటే మీకు ఇక్కడ 4000 సేవ్ అయిందా? నెలకు 1000 రూపాయలు సేవ్ అవుతున్నాయి అంటే 3000 రూపాయలు అంటే మీకు 2000 రూపాయలు వస్తాయి. ప్లస్ వచ్చేలాగే 5th month లో 5వ నెల కంపెనీ ఏమంటుంది మీకు, 5వ నెల డబ్బులు తెచ్చుకోవద్దు, నేను నీకు 3000 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తానంటుంది. ఇక్కడ 3 బెనిఫిట్స్ ఇస్తూ, ఓకేనా, 3 ఇన్కమ్స్ 3 బెనిఫిట్స్ ఇస్తూ ప్లస్ 4 ఆదాయం. ఇది మనకి కంపెనీ 3000 రూపాయలు గిఫ్ట్ ప్రొడక్ట్ మీకు నచ్చింది ఇస్తుంది. 400 ప్రొడక్ట్ లో మీకు అగ్రి కావాలా, పర్సనల్ కావాలా, లేకపోతే హెల్త్ కావాలా, ఏ ప్రొడక్ట్ కావాలంటే అది మన కంపెనీ ఇస్తుంది. అవునా? 1 అయితే 2 ఇస్తారు, మిగిలి అయితే ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. 3 4 ఎంత? 7000. ఓకేనా? ఇప్పుడు మనం 3000 ఇంటూ 4 నెలలు పెట్టింది ఎంత అంటే 14000. 3 నెలలు ఇంటూ 4 నెలలు ఎంత పెట్టాం? 14000. 14000లో 7000 పోతే ఎంత? 7000. ఇప్పుడు మీకు 50% డిస్కౌంట్ వచ్చిందండి. ఏ కంపెనీ అయినా భూమి మీరు ఇస్తున్నారా? ఇక్కడ ఏ కంపెనీ అయినా వరల్డ్ మీరు చెక్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ మన ఇండియాలో చెక్ చేసుకోండి. 50% కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ అవుతున్నారా? 50% డిస్కౌంట్ వస్తుందా? రాదు. ఇక్కడ ఇస్తుంది కంపెనీ ఎలా ఇస్తుంది? ఇంత బెనిఫిట్స్ కంపెనీ ఇస్తుంది. తర్వాత 9 ఇన్కమ్స్ ఉన్నాయి, రేపు చెప్తాను. 9 ఇన్కమ్స్ ఎలా తీసుకోవాలి, ఎలా వస్తాయి అని చెప్పేసి రేపు చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు కస్టమర్ కి ప్రొడక్ట్ సాటిస్ఫై అయ్యారు, ప్రొడక్ట్ కెమికల్ లేకుండా వస్తుంది. ఇక్కడ 1000 రూపాయలు అనుకుంటే 300 మిగిలింది. ఇక్కడ 3500 రూపాయలు ప్రతి నెల వాడుకుంటే 100 PV 4 నెలలు కంటిన్యూ చేసుకుంటే 5వ నెల మీకు 3000 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు 50% డిస్కౌంట్ వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇంకో డౌట్, నాకెందుకు 3000 అందులో అవుతుంది, ఇంట్లో నాకు 1000 రూపాయలు సరిపోతాయి కదా, ఇది జనరల్ ప్రొడక్ట్ వాడమంటున్నారు, హెల్త్ వద్దు అంటున్నారు కదా అంటారు. పోనీ మీరు ఒకళ్ళు మీ కింద ఒక 3 ఇంటి పక్కన చుట్టాలో పక్కనలో లేకపోతే దూరమో వాళ్ళకి 3 తీసుకోండి. మీరు 1000, వాళ్ళకి 3 1000, 4000 రూపాయలు 3 షేర్ చేయండి. ఒక ఐడి లేకుండా మీరు అమ్మండి. ఒకళ్ళకి ఇస్తారో, గ్యాస్ స్టవ్కి ఇస్తారో, లేదా జనరల్ ప్రొడక్ట్ ఇస్తారో అమ్మండి. వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు వాళ్ళకి తగ్గించి రేటుకి ఇచ్చిన ఈ రిటైలింగ్ లేకపోయినా, ఓకే, రిటైలింగ్ తగ్గిన లేకపోయినా మీకు ఆఫర్ మీకే వస్తుంది, డబ్బులు మీకు అకౌంట్ లో పడితే 4 నెలల తర్వాత 3000 రూపాయలు ఫ్రీగా వస్తాయి. 4 నెలలు ఇంట్లో కూర్చొని ఇంట్లో ప్రొడక్ట్ వాడుకొని 3000 సంపాదించుకున్నట్లే మనం. అవునా? ఇవి 4000 రూపాయలు 3000 రూపాయల ప్రొడక్ట్ వస్తాయి, డబ్బులు రావు అనుకోకండి. ఈ 3000 రూపాయల ప్రొడక్ట్ తెచ్చేసి మీరు అమ్మొచ్చుగా. లేదంటే ఇంట్లో వాడుకోవడానికి మనం నూనె అని కొనాలి కదా, అదే కొనకుండా మన ఇంట్లో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మీరు సేవ్ చేసుకుని మీరు ఇంట్లో వస్తువులు వాడొచ్చుగా. ఏ రకంగా మీరు డబ్బులు చేసుకోవచ్చు ఈ ప్రొడక్ట్. ఓకేనా? ఇంట్లో వాడకుండా అయితే ఉండే ప్రొడక్ట్ కాదు కదా. కాబట్టి తెలివి ఉంటే కొంచెం మైండ్ సెట్ కొంచెం పెడితే వెస్టేజ్ లో కోటీశ్వరులు లక్షాధికారులు అవ్వచ్చు. కానీ అది అర్థం కాక చెప్పడానికి జనాలకి నేను వెళ్ళి చెప్తే ఏమనుకుంటారో, వెస్టేజ్ పిచ్చి పట్టాలంటే పిచ్చి పడితే నేను రీచ్ అవుతాం ఇక్కడ. కాబట్టి వెస్టేజ్ పిచ్చి పట్టించుకోండి, వెస్టేజ్ లో రీచ్ అవుతారు గ్యారెంటీగా. నవ్వుతారు కొంతమంది, చెప్పాలంటే కోర్స్ ప్రొడక్ట్లు పెడితే రోజు బ్యాగ్ అయ్యే తీసుకెళ్ళి అమ్ముతారా మేడం అన్నారు. కాబట్టి ఒకప్పుడు అలాగే
తీసుకెళ్ళాను ప్రొడక్ట్ స్టాక్ పాయింట్ లేని కాడికల్లా నేనే తీసుకెళ్ళాను. ఇప్పుడు కూడా కొరియర్ ఇస్తాను, నో ప్రాబ్లం. అంటే చేయాలి, కష్టపడాలి. కొంతమంది ప్రొడక్ట్ ఇచ్చి కొరియర్ తీసుకెళ్ళి ఇచ్చిరమ్మా అంటే వామ్మో నేను వెళ్ళి ప్రొడక్ట్ ఇది అలా, నాకు అలా కాదు, మీరు పంపిస్తే నేను చేస్తా బిజినెస్ అంటారు. అవసరం లేదు. ఇప్పుడు బస్ స్టాండ్ వరకు పంపిస్తాం, ఇంటి దాకా పంపించలేమా? కొరియర్ ఉంది కాబట్టి ఎక్కడికైనా పంపించవచ్చు. ఇక్కడ నుంచి ఎంత దూరం కొరియర్ ఉందో అంత దూరం పంపించచ్చు బస్ స్టాండ్ వరకు. కాబట్టి ఈ కొంచెం కూడా చేయలేకపోతే బిజినెస్ అనేది మనం చేయలేము అనమాట. అలా కాదు కదా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉండాలి, అలా వెళ్ళిపోవాలి అంతే. ఓకే, అలా చేస్తేనే వెస్టేజ్ అనేది సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను. రేపు 9 ఇన్కమ్స్ చెప్పుకుందాం, 7 స్టెప్స్ 9 ఇన్కమ్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఎవరైనా చెప్తానంటే సార్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్తారు. లేకుంటే మనం రేపు నేను సార్ వాళ్ళు ఇన్వైట్ చేస్తాను, వెంకట సార్ శ్రీనివాస్ సార్ వాళ్ళకి చెప్పమని చెప్తాము. ఎందుకంటే ఇంతవరకు జూమ్ చేశాక సార్ వాళ్ళు చేయలేదు. ఒకసారి రేపు సార్ వాళ్ళు పిలుద్దాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ లీడర్. ఎవరైనా మీరు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మాట్లాడండి, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. మేడం హలో నమస్తే. సార్. నమస్తే సార్. మేడం నమస్తే. నమస్తే హరి సార్, చెప్పండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నా ఓకే సార్. మీటింగ్ అటెండ్ అవుదాం అనేసి, బట్ ఈ రోజు చాలా గట్టిగా అనుకుని వచ్చేసి అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇంత మునుపు కంటే ఇప్పుడు చాలా డీప్ గా అర్థమైంది అనమాట. నీవు ఒకసారి వచ్చి ఆఫీస్ లో వచ్చి కూర్చొని పిన్ టు పిన్, పిక్చర్ టు పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసావు. అప్పుడు బుర్రకెక్కలే నాకు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చాలా అంటే మీ ఎక్స్ప్లెనేషన్, అవి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుందన్నమాట. ఇలా చెప్పామంటే దీంట్లో ఇప్పుడు అందరూ ఒక 50% రిసీవ్ చేసుకొని దాన్ని మీ నాలెడ్జ్ని యాడ్ చేసుకొని ఇంకా మనం సొసైటీలోకి వెళ్ళి మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనుకుంటే మనకి యాడ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అండ్ నా ఒపీనియన్, అది నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. కూడా ఏంటంటే ఐఏఎస్ కూడా ప్రిపేర్ అండి, 2 మార్కులు పోయినాయి అన్నారు మొన్న. నాకు చాలా బాధ వేసింది. అయ్యో సార్ ఏంటి సార్ అంటే, పర్లేదమ్మా నాకు దేవుడు అంటే ఇష్టం, అందుకని ఇక్కడ కొండ మీద ఇక్కడ జాబ్ చూసుకొని ఇక్కడ ఉండిపోతున్నా అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తానన్నట్టుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్పుడు మీ కింద మీరు అంటే జాబ్ చేసినప్పుడు ఏంటంటే మీతో మాట్లాడాలని భయం ఉండేది. ఇప్పుడైతే అప్పుడు అంటే అప్పుడు అందులో పని చేసినాం అంటే అయ్యో మా అథారిటీ ఏదనంటే మాట కోపడతారేమో అనేసి ఆ బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే మామూలే కదా అంతే. ఇప్పుడు వెస్ట్ సార్. ఓకే సార్. అలాగే చాలా మందికి కూడా ఇప్పుడు గౌరీ అంటే అదే అంటారు. మా దగ్గర మాతో పాటు చేసిన అమ్మాయి ఇప్పుడు చూడు అది. ఓకేనా? ఒక 7,000 రూపాయలు జాబ్ చేస్తాను, అప్పుడు మీకు వచ్చేలకు 30,000 ఉంది, కానీ ఇప్పుడు నాకు 1,00,000 ఉంది, మీకు 50 ఉందా 30 ఉందా తెలియదు. ఓకే సార్. కాబట్టి ఉల్టా పల్టా స్టేజ్ లోకి వస్తే మీరు కూడా కొటేషన్ లో వచ్చేసారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్. కొటేషన్ కాదు కానీ నా ప్లాన్ ఏంటంటే అతను తన్నాను కదా, ఇప్పుడైతే అన్ని సెర్చ్ చేసిన తర్వాత జెన్యున్ ప్లస్ న్యాచురల్ గా హెల్త్ డిసీజ్ కాకుండా ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ నేను సెర్చ్ చేసిన దాంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్ బాగుంది. ఓకేనా? అది మనము ఇప్పుడు కష్టపడుకుంటే ఆఫ్టర్ 10 years తర్వాత ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడున్న 5,000 అప్పుడు 15,000తో సమానం అవుతుంది. ఇంకొకటి ఇప్పుడున్న స్ట్రెంత్, ఇప్పుడున్న హెల్దీగా, ఇప్పుడున్న యాక్టివ్ అనేది అప్పుడు ఉండదు. ప్లస్ ఇప్పుడు ఇంకా ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కుదర మీద ఒకటి. అందులో ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతిదీ కెమికల్స్ తో యాడ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కెమికల్స్ వాడుతున్నట్టు యూజ్ చేస్తున్నాం అంటే 10 years తర్వాత మన బాడీలో ఏ ఒక్క పార్ట్ కానీ ఏ పార్ట్ కానీ అందుకు కుషించిపోతాయి. సో అప్పటికి మొత్తం ముర్తపడిపోతాయి, యాక్టివ్ గా ఉండవు. అది మనం ఈ ప్రోడక్ట్స్ గురించి ఇంకా మనం బాగా లర్న్ అయ్యి మనం ఎప్పుడైతే మనం బాగా లర్న్ అవుతామో అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. అప్పుడు 100% చెప్పగలుగుతాం, రీచ్ అవుతాం మనం పెట్టుకున్న గోల్. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను అదే సార్ మొన్న మిమ్మల్ని అడిగాను సార్, మీరైతే జూమ్ చేయడం మొదలు పెట్టినా లేకపోతే మీరైనా స్టార్ట్ చేయడం మొదలు పెడితే మీకు కాన్సెప్ట్ బాగా వస్తుంది సార్, మీరు చేదురుగానని. మీరు మాకు సపోర్ట్ చేయండి కొంచెం. ఓకేనా? సపోర్ట్ చేయాలి. బట్ ఓకే, నాకు ఏదైనా సబ్జెక్ట్ కొంచెం సబ్జెక్ట్ చెప్తారంటే దేని గురించి వాట్ ఇస్ వాట్ అని, సో నేను కొంచెం తీసుకోగలుగుతాను. ఓకే, తప్పకుండా సార్, తప్పకుండా. నేను కాల్ చేసి మీకు ఎప్పుడు కూడా అంటే మీ అంత ఇది ఘనపాటి అయితే కాదు నేను. అలా ఏం లేదు. ఓకే సార్, ఓకే సార్.
ఇందులో అదే ప్రజెంట్ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ కంటే నేను చాలా ఫస్ట్ స్టెప్ నాది. ఇంకా అది ఆల్మోస్ట్ మీరందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉన్నారు. జస్ట్ ఇంకా బాటం స్టేజ్ లో ఉన్నాను ఇంకా. ఓకే సార్, ఎడ్యుకేషన్ పరంగా అందరికంటే హైయెస్ట్ గానే ఉన్నాను, నో ప్రాబ్లం. కాబట్టి మీరైతే పట్టుకుంటే చాలా తొందరగా సక్సెస్ అవ్వచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మీరు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, లేకుంటే మనం క్లోజ్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ వెస్టిజ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గౌరవ్ మేడం గారు. మా అప్లైన్ గౌరవ్ మేడం గారు చాలా బాగా చెప్పారు. సూపర్ మేడం. మీరు చెప్పినట్టుగా మేము కూడా బయటికి వెళ్ళి ఇలా మందు మనం ప్రొడక్ట్ వాడుకోవాలి. మనం వాడుకుంటే మనకు అయితే తెలిసింది అంత. బయటికి వెళ్ళి మనం వాళ్ళు డెమోలు చూపిస్తుంటే ఇలా 100% అందరూ కూడా బాగుంటాము, అందరూ కూడా సక్సెస్ అవుతారు. సో చాలా బాగా చెప్పారు మేడం. ఈ రోజు నా డౌన్లైన్స్ అందరూ కూడా విన్నారు. మీరు చెప్పిన బాగా చెప్పారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇలా వేసుకొని కూడా చూపించారు, ప్రొడక్ట్ కూడా డెమో కూడా వేసుకొని చూపించారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రసన్న మేడం, మీరు మంచిగా చెప్పారు మేడం ప్రోడక్ట్ గురించి. నేను 5 ప్రోడక్ట్లు వాడుతున్నా మేడం. క్యాప్సూల్స్ వాడుతున్నాను. కానీ నాకు ఐరన్ పోలిక్ వేసుకుంటే కడుపులో తిప్పి వామిటింగ్స్ లాగా సెన్సేషన్ వస్తుంది మేడం. అవునా, అది ఐరన్ ఫలిక్ మీకు కొంచెం ఏంటంటే సెట్. దాంతోపాటు ఆమ్లా కలిపి వేసుకోండి. తిన్నాక వేసుకుంటున్నారా? తిన్నాకే వేసుకుంటున్నాను. అన్ని కలిపి వేసుకుని ఇంకా వామిటింగ్, అసలు ఒక రోజైతే వామిటింగ్ చేసుకుని ఇంకా ఆపేసా అనమాట అది వేసుకోవటం. అప్పుడు ఐరన్ ఫోలిక్ విడిగా ఆమ్లా ఐరన్ ఫోలిక్ ఒక్కటే వేసుకోండి. అదే అలానే వేసుకో. ఆమ్లాను ఇంకోటి ఫ్లాక్స్ ఆయిల్ 2 కలిపి వేసుకుంటున్నా. ఇదేం ఆపేసా, ఇంకా వామిటింగ్స్ వస్తున్నాయి, ఇంకా అసలు కడుపులో తిప్పుతుంది అనమాట. అంతే ఉంటది. ఎందుకంటే మేడం 100% ఐరన్ ఫోలిక్ వేసుకుంటే మోషన్ బ్లాక్ వస్తుంది. కొంతమందికి వామిటింగ్స్ వస్తాయి ఒక 10 days. కొంతమందికి కడుపులో అసలు దేవేస్తున్నట్టు ఉంటది. ఓకేనా? కొంతమందికి ఏంటంటే ఇంకా అసలు అదే టేప్ వస్తుంటది. అంటే ఎందుకనంటే ఆ బాడీకి సెట్ అవడానికి కొంతమందికి ఏముండదు. ఇప్పుడు నేను వేసుకుంటాను అనుకోండి, నాకేం అనిపించదు. ఓకేనా? అది ఏంటంటే ఓవర్ హీట్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటది. ఎందుకంటే అది బ్లడ్ లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా ఎప్పుడైతే మనకి వెళ్ళిపోయి ఆ బాడీ అంతా కూడా బ్లడ్ పడుతుంది అంటే కొత్త రక్తాన్ని మనకి తయారు చేసుకోవడానికి ఆర్గాన్స్ కదులుతాయి. ఆర్గాన్స్ లో మనకి ఇప్పుడు రక్తం కొత్తగా తయారయ్యి మళ్ళీ ఫ్లో అవ్వాలి. ప్రతి ఒక్క 5 లీటర్ల రక్తంను ఎక్కడికైతే ఫ్లో చేస్తుందో ఆ ఫ్లోయింగ్ లో మన కొత్త రక్తం మళ్ళీ కలుస్తుంది అంటే రక్తం పట్టాలి కదా, మనం వేసుకున్న క్యాప్సూల్ పనిచేయాలి. ఆ ప్రాసెస్ లో అనిపిస్తుంది సైక్లింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు అలాంటప్పుడు మీకు ఏం అనిపించదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ చేయండి ఒక 10 days. వామిటింగ్స్ అయినా కడుపులో తిప్పుతున్నా కానీ ఒక 10 days తర్వాత రెగ్యులర్ అయిపోతుంది. నో ప్రాబ్లం, భయపడద్దు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే పెన్సిల్ ఇంజెక్షన్ అందరికి ఇస్తాం. ఒక 10 మందికి బాగా ఉంటుంది, ఒక అమ్మాయికి మాత్రం కళ్ళు తిరగడమో బాగోదని చెప్పి కూర్చోబెడతారు. పెన్సిల్ ఇంజెక్షన్ చేసి ప్రతి ఒక్కళ్ళని. ఇంజెక్షన్ లో ఉండే అది ప్రొడక్ట్ అనేది ఒకటే, దానిలో మెడిసిన్ అనేది ఒకటే. కానీ వీళ్ళ బాడీ 10 మందికి 10 తత్వాలు, వాళ్ళని పట్టి పడదు. కాబట్టి మీకు కూడా అంతే. ఐరన్ ఫోలిక్ మీకు పడదని కాదు, ఒక అలా అనిపించింది. ఎన్ని రోజులు వేసుకున్నారు? నేను 10 days వేసుకున్నా మేడం. నైట్ టైం వేసుకుంటుంటే పడట్లేదు. పగలు వేసుకుంటే ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉంటాను. సరే, బంగారులాగా వేసుకోవచ్చు పగలు. మీరు నైట్ వేసుకోకండి. నైట్ కాల్షియం ఒక్క వేసుకుంటే సరిపోతుంది. నైట్ కాల్షియం అసలు వేసుకోకూడదు, 6ంటికి వేసుకోండి. కాల్షియం కి ఐరన్ కి 3 గంటల గ్యాప్ ఉండాలి. కాల్షియం పడుకునేటప్పుడు, పొద్దున కానీ సాయంత్రం కానీ పడుకునేటప్పుడు వేసుకోకూడదు. ఓకేనా? ఓకే మేడం. వేసుకోండి. ఐరన్ ఫోలిక్ పగలు వేసుకోండి. కాల్షియం కి ఐరన్ ఫోలిక్ 3 గంటల గ్యాప్ ఇవ్వండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఆమ్లా ఐరన్ ఫోలిక్ 2 కలిపి వేసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు అప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉండదు మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగొచ్చు. అయితే క్లోజ్ చేసుకుందాం. 9:30 అవుతుంది. 9:25. ఓకే లీడర్స్, ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. దుర్గాభవాని మేడం, మీకు డౌట్ క్లియర్ అయిందా?
దుర్గాభవాని మేడం మాట్లాడండి. రెబ్బకా మేడం వెళ్ళిపోయిందా? కొంతమంది మేడం వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, రియల్మీ U1 ఎవరు మాట్లాడుతున్నారా? మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెస్టేజన్. నేను జొన్నగడ్డ గుడ్ మార్నింగ్. అబ్బా శ్రీనివాస్ సార్ మళ్ళీ ఎప్పుడు ఎన్ని రోజులు వచ్చారన్నా? ఓకే, కొంచెం బిజీ కదండి వంటలు. అవును, మొన్నటిదాకా ఎలక్షన్లు, వంటలు, పెళ్ళిళ్ళు. అది మేడం. ఓకే, సెకండ్ సూపర్ చెప్పారు మేడం, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా. సూపర్ అంటే సూపర్ గా చెప్పారండి. ప్రతి ఎన్నోళ్ళందరికీ ఎక్సలెంట్ గా, నాకు తెలిసి వాళ్ళకి బాగా అవగాహన అయ్యి ఉంటుంది. ఏంటంటే బయట ప్రోడక్ట్లకి మన ప్రోడక్ట్లకి వాళ్ళకి వ్యత్యాసం బాగా కనిపించుండేదండి. మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ మంచిగా విని జాగ్రత్త చేసుకోండి అండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నేను కరోనా టైంలోనే ఎక్సలెంట్ గా ప్రమోట్ చేశానండి మెడిసిన్స్. ధైర్యంగా చేసి కరోనా వల్ల పక్కన కూర్చోడం వల్ల ఈ ప్రోడక్ట్ ని చేశానండి. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్లు. అందరూ జాగ్రత్తగా వాడేసి బాగా మీ టీమ్ ని డెవలప్ చేసుకోండి అండి. మంచిగా బిజినెస్ చేయండి. అది మేడం, ఎక్సలెంట్ చెప్పారు మేడం. సూపర్ అసలు. థ్యాంక్ యూ సార్. సిల్వర్ డైరెక్టర్ కాబట్టి మీరు నాకు ఒక రోజు మాట్లాడుతున్నారు, మరి నెల రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు. మీరు కూడా ఒక రోజు టైం ఇచ్చి మీరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడదలుచుకుంటారో అది మాట్లాడండి, ఓకేనా? నిజంగా అండి, కరోనా టైంలో సీన్ అన్న అయితే పేషెంట్ దగ్గరికి వెళ్తే మేము భయపడ్డాం, ఏంటన్నా డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాం అని. పర్లేదు మేడం, మన ప్రొడక్ట్ ఉన్నాయి కదని చెప్పి చాలా మందికి మన ప్రొడక్ట్ ఇచ్చి, వాళ్ళ దగ్గరుండి ప్రొడక్ట్ ఇచ్చి వేసుకొని ప్రొడక్ట్ ఇచ్చి వాళ్ళకి క్యూర్ చేయించారు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు సార్ కూడా రమ్మనండి, మన టీంలో ఎవరు ఉంటే ప్రమోట్ చేయండి, ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే, మీరు కూడా ఇంకా కంటిన్యూ చేయండి ఆపకుండా. ఓకే సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. మనకి కుమారి మేడం క్లోజ్ చేసుకుందామా? మేడం జానీ మేడం మాట్లాడండి. జానీ బ్యాగ్ చాలా రోజులు డ్రాప్స్ అని మాకు ఇక్కడ ఇంకా రాలేదు మాచర్లో. అది తీసుకొని ఎలా వాడాలి ఏంటి అన్నట్టుగా నేను అడుగుదామని అనుకుంటున్నాను. మేడం అది మీకు ఇప్పుడు సిఎన్ డ్రాప్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంది మేడం. ఇప్పుడు 635 రూపాయలే, 670. ఓకేనా? ఇప్పుడు 30% డిస్కౌంట్ లో వచ్చింది మనకి. ఇప్పుడు ఆర్డర్ పెట్టండి, వచ్చాక ప్రోడక్ట్ ఇవ్వమనండి. నేను కూడా 5 ఆర్డర్ పెట్టాను, డిస్కౌంట్ లో ఉంది. 950 రూపాయలది 675 రూపాయలు. అదేంటి మేడం, అంత తగ్గిందా మేడం? మరి నేను పెట్టాను కదా గ్రూప్ లో, మర్చిపోయి. వాళ్ళ డేట్ ఎంత? 26 25 రేపు వరకు, 22 నుంచి 25 వరకు ఇచ్చారు. ఆర్డర్ పెట్టుకోండి, వచ్చినాక ప్రోడక్ట్ తీసుకోండి. సరే మేడం, ఓకేనా? ఎక్కడైతే ఆర్డర్ అవుతుందో మీకు, మీ ఊర్లో అవ్వలేదు, సతీష్ గారి దగ్గర పెట్టుకోండి. సతీష్ గారు ఫోన్ చేసి అక్కడ పెట్టండి. లేకపోతే బిల్లింగ్ అయితే మామూలుగా నాకు కాల్ చేసి చెప్పండి, నేను బిల్ చేపిస్తాను. ప్రోడక్ట్ వచ్చాక తీసుకుందాం, మనీ ఫోన్ పే చేస్తాను, ఓకేనా? శ్రావణి దగ్గర చేపిస్తాను. ఈ డిస్కౌంట్ లో ఉంది కాబట్టి తీసుకోండి మేడం. అందరూ కూడా సిఎండి డ్రాప్స్ రేపు వరకు ఉందండి, డిస్కౌంట్ ఉంది, 30% డిస్కౌంట్, ఓకేనా? అంత తక్కువ ఉంది మనకి. అందరు కూడా అది యొక్క డిస్కౌంట్ ని యూస్ చేస్తుంది, ఓకే? ఓకే మ్యామ్. అదే అది సెలెన్ ఇది అన్నట్టుగా అదే చెప్తున్నారు, అందుకు మంచిది మేడం. అసలు మినరల్స్ అనేది చాలా బాగా ఇంపార్టెంట్ కాబట్టి, ఓకేనా? తీసుకోండి, అందరు తీసుకోండి. అదే నేను రవి గారికి మాట్లాడి కాదని చెప్తే నేను మీకే చెప్తాను, మీరే చేయండి మేడం. సార్ మాకు కాల్ చేయండి, ఓకేనా? నేను చెప్పిస్తాను మేడం. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే 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 లీడర్స్, క్లోజ్ చేస్తున్నామా? మాట్లాడతారు ఎవరైనా? శోభా మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా పేరు శోభా నారాయణ మేడం, మాది బెస్ట్ వర్క్. మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం, సబ్జెక్ట్ మొత్తం ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి. మేము కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము వాడుతున్నాం మేడం, ఇంట్లో ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి మేడం. ఇప్పుడే నేను కూడా సార్కు సపోర్టుగా కొంచెం బిజినెస్ రన్ చేయాలని నేను వస్తున్నా మేడం, మీటింగ్స్ కూడా.
ఇక్కడికి వెళ్ళారా అమ్మా ఓకే మేడం, మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇద్దరు ఫీల్డ్ వర్క్ లో ఉన్నా కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ తయారుగా ఉన్నారు. చాలా సూపర్ అనమాట. అవును మేడం, సపోర్ట్ చేయాలని నేను కూడా వస్తున్నా మేడం. ఇప్పుడు మీరు ఫుల్ టైం వస్తున్నారు, అందుకోసం నేను నేర్చుకొని ప్రొడక్ట్స్ గురించి కూడా అందరికి చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉంది మేడం. ఓకే మేడం. అందరికి కూడా మేడం లాంటి కార్ తీసుకున్నారు. ఓకే, 14 lakhs కారు చేసుకుంటూ మేడం వాళ్ళు సార్ వాళ్ళకి మంచి సక్సెస్ లీడర్స్ గా తయారయ్యారనమాట. ఒక మార్కాపురం మొత్తం అటు వచ్చేకే ఫస్ట్ కార్ మీరే కదా మేడం? అవును మేడం. అవును మేడం. ఎస్ అండి, అలాగే కంటిన్యూ అవ్వండి మేడం. గ్యారంటీగా మీరు హౌస్ కట్టుకునే వరకు మీకు మంచి సపోర్ట్ ఉంటుంది. నారాయణ బ్రదర్కి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, క్లోజ్ చేసుకుందాము మీటింగ్. ఓకేనా, 9:30 అయింది కదా. కుమారి మేడం ఫీడ్బ్యాక్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఓకే మేడం. మేడం ఈరోజు చాలా బాగా చెప్పారు మేడం, సూపర్ మేడం. ప్రోడక్ట్స్ మొత్తం బాగా చూపించి మరీ చెప్పారు, చాలా బాగా క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు పిల్లలు లేకపోయినా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు జూమ్లో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే.